హలో అండి. గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఇవాళ హిస్టరీలో మన లాస్ట్ సెషన్ మోడర్న్ ఇండియా. మోడర్న్ ఇండియాలో లాస్ట్ సెషన్. దీంతో మనం 10 సెషన్స్‌ని కంప్లీట్ చేసినట్టండి. హిస్టరీ రివిజన్ క్లాసెస్ మనం 10 సెషన్స్ చేసుకున్నాము. వాటిలో ఇవాళ 10థ్ సెషన్. ఎవరైనా మిగిలిన 9 సెషన్స్ చూడని వాళ్ళు ఉంటే ఇవన్నీ కూడా సెషన్స్ అన్నీ కూడా ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటాయి. అవన్నీ చూసుకోవచ్చు. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. మరి ఒకసారి మన ప్లాట్‌ఫామ్ గురించి చూసేసి క్విక్‌గా కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోదాం. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించిన లార్జెస్ట్ ప్లాట్‌ఫామ్. డిఫరెంట్ ఎడ్యుకేటర్స్ అవైలబుల్‌గా ఉన్నారు. సో ఏ కోర్స్‌కి ఎన్రోల్ అయినా సరే మిగిలిన కోర్సెస్ అన్నీ చూడొచ్చు. మరి కోర్సెస్ యొక్క ఫీచర్స్ ఏంటి? అకాడమీ ఫీచర్స్ ఏంటి అన్నది ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చండి. స్పెషల్ క్లాసెస్ అనేటటువంటివి ఫ్రీ సెషన్స్. సో ఇవి ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నవి ఇక్కడ మెన్షన్ చేయబడింది. అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఈ స్పెషల్ సెషన్స్‌లో ఇదిగో ఎకానమీ, ఎథిక్స్, లా, మెయిన్స్, ఆన్సర్ రైటింగ్ వీటన్నిటి గురించి కూడా చేయడం జరిగిందండి. ఒకసారి వీలైతే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎస్పెషలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ని మనము చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసి చేయడం జరిగింది. ఒకసారి చూసుకోండి. దాని ఫీచర్స్ ఏంటి, అసలు ఓవరాల్ క్లాసెస్ ఫీచర్స్ ఏంటి అని ఇచ్చారు. మనకి నెక్స్ట్ మంత్లో అక్టోబర్ మంత్లో గ్రూప్ 1 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ నవంబర్లో ఉంది కాబట్టి గ్రూప్ 1కి సంబంధించి 100 ఇంపార్టెంట్ ఏరియాస్, 100 హై ఈల్డింగ్ ఏరియాస్కి సంబంధించి ఒక కోర్స్ చేస్తున్నామండి. సో రెగ్యులర్ కోర్స్ అనమాట, ఫుల్ కోర్స్ అది. సో 30 అవర్స్ వరకు ఉంటుంది ఆ సెషన్. సో ఆ సెషన్ ఇంకా నేను కోర్సు క్రియేట్ చేయలేదు, బట్ అది ప్లాన్. కోర్సు క్రియేట్ చేయడం జరుగుతుంది ఒక 2 డేస్లో. సో ఆ రెగ్యులర్ కోర్సెస్ ఏవైనా సరే ఆల్రెడీ మనం చేసినవి చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించి మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే డిఎంఆర్ లైవ్ అన్న కోర్సు అన్న కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ సెషన్స్ ఇందాక చెప్పినట్టు అవన్నీ చూసుకోండి. పెయిడ్ సెషన్స్ అంటే ఏంటి అంటే 1 మంత్, 1.5 మంత్ అలా కంటిన్యూస్గా ఫుల్ క్లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సెషన్స్కి ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే అది చూసుకోవచ్చు. దానికి స్టెప్స్ ఏంటి, సో ఏ స్టెప్స్ ఎన్రోల్ అవ్వాలి, ఎంత ఫీజు, అవంతా కూడా ఇక్కడ ఉంటాయి, చూసుకోవచ్చు. అది మనకి దీనికి సంబంధించి సరే. మరి మోడర్న్ ఇండియాలో మనం ఇవన్నీ కంప్లీట్ చేసాము. ఫార్మేషన్ ఆఫ్ ముస్లిం లీగ్ చూసాము. ఇవాళ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నుంచి ఇవి మనం చూడాలి. వీటిలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అనేటటువంటిది పాలిటీలో మనం చదువుకుంటాం. అవునా? కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏ విధంగా 1946లో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయినప్పటి నుంచి 1950లో ఫైనల్గా దాన్ని అమల్లోకి వచ్చేంత టైం వరకు ఏమేమి డెవలప్మెంట్స్ వచ్చాయన్నది పాలిటీలో మీరు చదువుకుంటారు. అవి కాకుండా మిగిలిన వాటిలో పార్టీషన్ ఆఫ్ ఇండియా వరకు మనం చూద్దాం. అగ్రేరియన్ ట్రైబల్ మూవ్మెంట్స్, బ్రిటిష్ వాళ్ళ టైంలో పాలసీస్, ఇవి మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అవి మీరు కొంచెం చూసుకోవాలి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లోనూ ఇంపార్టెంట్. మనకి 10 సెషన్స్లో వాటిని చేయలేకపోయాను అనమాట. బట్ వీలైతే చూద్దాం వీటిని కూడా కవర్ చేసేందుకు. బట్ ఇవాళ మోడర్న్ ఇండియా అండ్ పార్టీషన్ వరకు మనం చూద్దాము. ఆ తర్వాత పాలిటీలో కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఏంటి అని మనం చదువుకోవచ్చు. ఫస్ట్ నిన్న ఎమర్జెన్స్ ఆఫ్ గాంధీజీ, ఇక్కడ దీంతో కదా ఎండ్ చేసాము. ఎమర్జెన్స్ ఆఫ్ గాంధీజీ ఫస్ట్ తన యొక్క స్ట్రగుల్ అనేటటువంటిది, ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అనేటువంటిది ఇక్కడికి రాకముందే సౌత్ ఆఫ్రికాలో స్టార్ట్ చేశారు అనుకున్నాము. సో సౌత్ ఆఫ్రికన్ స్టేజ్లో మోడరేట్ ఫేజ్, ఆ తర్వాత పాసివ్ రెసిస్టెన్స్ లేదా సత్యాగ్రహ ఫేజ్ ని అక్కడ 1914 వరకు ఉన్నారు. డిఫరెంట్ మూవ్మెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు. నేటల్ ఇండియన్ కాంగ్రెస్, ఇండియన్ ఒపీనియన్, ఇవన్నీ సౌత్ ఆఫ్రికాలో వచ్చినటువంటి, ఇదేమో న్యూస్ పేపర్, ఇదేమో ఆర్గనైజేషన్. నేటల్ ఇండియన్ కాంగ్రెస్, ఇండియన్ ఒపీనియన్ అనేటటువంటివి. మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఏం స్టార్ట్ చేశారు ఏంటి అని మనం చూడాలి. వాటిలో ఏమనుకున్నాం, ఇక్కడికి రాగానే 1915లో మరి గోపాలకృష్ణ గోఖలే గారు ఒకసారి వెళ్ళి ఇండియా మొత్తం చూసి ఆ తర్వాత నువ్వు పొలిటికల్ గా యాక్టివ్ అవుదువు అని చెప్తారు. సో దాంతో ఇండియా మొత్తం టూర్ చేసిన తర్వాత ఆ టైంలో 3 ఇంపార్టెంట్ వీటిలో పార్టిసిపేట్ చేస్తారు. ఒకటి చంపారన్ సత్యాగ్రహ, ఫస్ట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ గాంధీజీ ద్వారా లెడ్ చేయబడింది. సో మనకు తెలిసి ఉంటుంది, రాజ్ కుమార్ శుక్లా పిలిచారు, తర్వాత ఏమైంది, ఆ తర్వాత అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, ఖేదా సత్యాగ్రహ, వీటిలో పార్టిసిపేట్ చేస్తారు. చూడండి, ఖేదా సత్యాగ్రహ ఈ టైంలోనే మన సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ అని ఆయనకి ఏ టైంలో పేరు వస్తుందండి, ఈ టైంలోనే అన్నమాట. ఖేదా అనేది ఒక ప్రాంతం. సో సర్దార్ అని ఏ టైంలో మరి మన సర్దార్ పటేల్ గారిని పిలుస్తారు అంటే ఖేదా సత్యాగ్రహ టైంలోనే. సారీ అండి, బార్దోలి సత్యాగ్రహ అని చెప్పేసి ఖేదా సత్యాగ్రహ రెండు వేరే వేరే ఉన్నాయి. బార్దోలి అన్నది ఇంకొక ప్లేస్. సో అక్కడ కూడా ఇలాంటి సత్యాగ్రహం జరుగుతుంది. అది చూద్దాం, అది వేరేది.
సో బార్దోలి సత్యాగ్రహ టైంలో ఆయనకు ఆ పేరు వస్తుంది. సో ఈ ఖేదా సత్యాగ్రహ ఏంటి, ఫైనల్ గా ఫార్మర్స్ కి కన్సెషన్ ఇచ్చారు, డ్రాట్ ఉన్న టైంలో ఇది కట్టాల్సిన అవసరం లేదని. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, దీంట్లో ఏమైంది, కాటన్ మిల్ వర్కర్స్ వీళ్ళకి ప్లేగ్ బోనస్ ఇవ్వలేదని స్ట్రైక్ చేశారు. ఆ తర్వాత బోనస్ ని పెంచడం జరిగింది. మరి ఆ తర్వాత ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, మరి గాంధీయన్ ఫేజ్ అంటాం, 1990 ఆర్ 1920 నుంచి గాంధీయన్ ఫేజ్ అని పిలుస్తూ ఉంటాం. సో ఏంటి, సో ఆ పీరియడ్ లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి అన్నది మనకి ఇంపార్టెంట్. చూడండి, ఒక ఇంపార్టెంట్ ఈవెంట్స్ లిస్ట్ గా మనం రాసుకుంటూ వెళ్తే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, ఆ తర్వాత 1906 మూమెంట్, ఆ తర్వాత మనకి వచ్చే ఇంపార్టెంట్ మూమెంట్స్ లో మన హోమ్ రూల్ మూమెంట్, ఆ తర్వాత వచ్చింది నాన్ కోఆపరేషన్ మూమెంట్ అన్నమాట. ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ అసలు ఎందుకు వచ్చింది, ఏంటి, ఖిలాఫత్ మూమెంట్ లేదా ఖిలాఫత్ ఆందోళన్ అంటారు. సో ఇది ఏంటి ఇంతకి, వీటన్నిటికీ ఏంటి అసలు విషయాలు అన్నది మనం చూద్దాం. 1922 మధ్యలో ఇవి జరగడం జరిగిందనమాట. 2 మూమెంట్స్ అనేటటువంటివి, మాస్ మూమెంట్స్ అనేటటువంటివి జరిగా, ఈ ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. సో గాంధీజీ దీంట్లో నాన్ కోఆపరేషన్ మూమెంట్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో వీటిలో ఏం చెప్పారు అన్నది చూద్దాం, అసలు ఎందుకు వచ్చిందో చూద్దాం. ఫస్ట్ అసలు నాన్ కోఆపరేషన్ మూమెంట్ రావడానికి అసలు కారణాలు ఏంటి. బ్రిటిష్ రిజెంట్మెంట్ అంటే వార్, ఏ వార్ అంటే వరల్డ్ వార్ 1 అయిపోయి ఉంటుంది. ఈ వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధం టైంలో చాలా డ్రకోనియన్ చట్టాలు అనేవి వచ్చుంటాయి ఆ టైంలోనే, రైట్. చాలా వాటి మీద ట్యాక్సెస్ అనేవి పెరిగి ఉంటాయన్నమాట. ట్యాక్సెస్ పెరిగి ఉంటాయి, ఇన్ఫ్లేషన్, ధరలు పెరిగి ఉంటాయి. ఇలాగా బ్రిటిష్ వాళ్ళ మీద రిజెంట్మెంట్ బాగా ప్రజల్లో, కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ ఇళ్ళ పెరుగుతూ ఉంటుంది. హోమ్ రూల్ లీగ్ మూమెంట్, ఆల్రెడీ హోమ్ రూల్ లీగ్ మూమెంట్ 1916-17 ఈ టైంలో అన్ని బెసెంట్ మరియు తిలక్ వీళ్ళిద్దరి నేతృత్వంలో ఈ మూమెంట్ ఆల్రెడీ పబ్లిక్ ని రెడీగా చేసి పెట్టింది. ఎకనామిక్ హార్డ్షిప్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ వార్ 1 వల్ల, సో ఆ ఎకనామిక్ హార్డ్షిప్స్, రౌలత్ యాక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రౌలత్ యాక్ట్ అనేది దేనికి సంబంధించింది, ఈ వరల్డ్ వార్ టైంలో నేషనల్ సెక్యూరిటీని మెయింటైన్ చేయాలి అని చెప్పి రౌలత్ యాక్ట్ తీసుకొని వస్తారు ఆ టైంలో. ఆ తర్వాత వచ్చిన వాటిని, ఈ రౌలత్ యాక్ట్ కి ఎగెనెస్ట్ గా ఎవరు చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేయడానికి చాలా రకరకాలైనటువంటి ప్రొవిజన్స్ దీంట్లో ఉంటాయి. అలాంటి టైంలో జలియన్ వాలాబాగ్ అనే ఇన్సిడెంట్ జరుగుతుంది. జలియన్ వాలాబాగ్ అంటే ఏంటి, సో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసింది, తిలక్ అన్నమాట. తిలక్ నిన్న చదువుకున్నాం కదా. సో తిలక్ యొక్క హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అనేటటువంటిది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత అనిబిసెంట్ స్టార్ట్ అవుతుంది. సరే, జలియన్ వాలాబాగ్ అనేటటువంటి ఒక ప్లేస్, పంజాబ్ లో ఒక ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రౌలత్ చట్టానికి నిరసనగా చాలా మంది నిరసనలు చేపడుతూ ఉంటారు, చాలా చోట్ల నిరసనలు జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి వీటిలో జలియన్ వాలాబాగ్ అనే ప్లేస్ లో అదొక ఓపెన్ గ్రౌండ్ లాంటిది అనమాట. సో ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ April 13th, ఈ ఇక్కడ వాళ్ళకి పంజాబీస్ కి ఇంపార్టెంట్ డే అన్నమాట, ఫెస్టివల్ లాంటిది. సో అందరూ చాలా మంది పిల్లలు, జనాలు అందరూ అటెండ్ అవుతారు. సో వీళ్ళందరూ ఇక్కడ అటెండ్ అవుతూ ఉంటారు. సత్యపాల్ కిచ్లు, అవునా, డాక్టర్ సత్యపాల్ కిచ్లు, హన్స్రాజ్, వీళ్ళు స్టేజ్ మీద నిల్చొని స్పీచ్ ఇస్తూ ఉంటారు. అంతలోపు ఇక్కడ నుంచి బ్రిటిష్ జనరల్ అయినటువంటి మన డయర్, సో ఈ పర్సన్ వస్తారనమాట. వచ్చేసి వార్నింగ్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా సో కాల్పులు అనేటటువంటివి జరుపుతారనమాట. వాటిలో చాలా మంది చనిపోవడం జరుగుతుంది. దాన్ని బ్లాక్ ఈవెంట్ అన్నట్టుగా చెప్తారనమాట. బ్లాక్ ఈవెంట్ ఇన్ బ్రిటిష్ హిస్టరీలో జలియన్ వాలాబాగ్ ని బ్లాక్ ఈవెంట్ గా చెప్పడం జరుగుతుంది. చాలా మంది చనిపోతారు. అది అయిపోయిన తర్వాత దీనికి నిరసనగా గాంధీజీ తన యొక్క హింద్ ఈ కైజర్ అనేటటువంటి దాన్ని త్యజించడం జరుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ తనకిచ్చినటువంటి సర్, నైట్ హుడ్ అంటారు, నైట్ హుడ్ ఇచ్చిన వాళ్ళకి సర్ అని ముందు యాడ్ అవుతుంది. సో నైట్ హుడ్ ని వీళ్ళు వెనక్కి ఇచ్చేస్తారనమాట. సరే మీరు ఆగండి, దీనికి ఒక కమిషన్ ని వేస్తాము అని చెప్పి హంటర్ కమిషన్ అనే దాన్ని వేస్తారు. ఈ కమిషన్ లో ఎవరు కూడా ఇండియన్స్ ఉండరు, అందరూ బ్రిటిషర్స్ ఉంటారు. దాంట్లో దీన్ని వైట్ వాష్ అని చెప్తారు కదా, వైట్ వాష్ అని చెప్తారు. సో వీళ్ళు తర్వాత కూడా ఈ డయర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏం చేయరు. బ్రిటిష్ పార్లమెంట్ లో కొంతమంది ఇతన్ని మెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. జనరల్ డయర్, ఓ డయర్, ఇద్దరు ఉంటారండి, ఇద్దరు ఈ ఈవెంట్ కి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడో 1940s లో ఒక వ్యక్తి
ఇక్కడ ఉన్నటువంటి వెరీ గుడ్, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి జనరల్ ని చంపేస్తారు. ఎవరది? ఉధమ్ సింగ్. సో అతను ఇన్ని సంవత్సరాలు తర్వాత 1919లో జరుగుతుంది జలియన్ వాలాబాగ్ మజాకర్. సో దీని తర్వాత 1940s లో అతను చంపేస్తారు. సరే, అదొక విషయం. సో జలియన్ వాలాబాగ్ ఇదైతే జరుగుతుంది. సో నేషన్ మొత్తం కూడా అసలు ఈ షాక్ కి గురి అవుతుంది, ఇలాంటి అమానుషమైన చర్యన అని చెప్పేసి. సో దాంతో ఇంకా వీళ్ళు ఇలా కాదు అని చెప్పేసి, ఇదిగో మేము ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని చేపడుతున్నామంటారు. అదే టైంలో ఖలీఫా అంటారు. టర్కీలో ఖలీఫా అంటే ఎవరు? మత పెద్ద అన్నమాట. సో మత గురువుగా పరిగణిస్తారు. సో 1914 నుంచి 1918 మధ్యలో వార్ జరిగినప్పుడు ఒట్టోమన్ ఎంపైర్ అనేటటువంటిది ఓడిపోతుంది బ్రిటిష్ వాళ్ళ చేతిలో. సో దీంతో దాన్ని ముక్కలుగా చేస్తారు. ఖలీఫా అనేటటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని అబాలిష్ చేస్తారు. దాంతో ఇక్కడ మన వరల్డ్ వైడ్ గా కూడా ముస్లిమ్స్ అందరూ రిజెంట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఖిలాఫత్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దాన్ని కూడా దీంట్లో కలిపేసుకొని నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దానికి పిలుపునిస్తారు. సహాయ నిరాకరణ ఉద్యమం అని చెప్తారు. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో అందరూ పికెటింగ్ చేసి ఫారిన్ గూడ్స్ ని కొనొద్దు, బ్రిటిషర్స్ కి ఎవరు ట్యాక్సెస్ కట్టొద్దు, కాలేజెస్ కి వెళ్ళొద్దు, స్కూల్స్ కి వెళ్ళొద్దు. కొంతమంది లాయర్స్ వాళ్ళకు ఉండేటటువంటి దీని నుంచి గవర్నమెంట్ ఆఫీసెస్ నుంచి రిజైన్ చేయడం జరుగుతుంది. ఇలాగ జరుగుతూ ఉన్నటువంటి టైం ఒకసారి మళ్ళీ జలియన్ వాలాబాగ్ గురించి ఒకసారి ఇక్కడ రాసింది చూసుకుంటారా? రిప్రెసివ్ జలియన్ వాలాబాగ్ యాక్ట్ అన్నమాట. అది ఖిలాఫత్ మూవ్మెంట్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. సో ఇలాంటి టైంలో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చూడాలి. మహాత్మా గాంధీజీ. సో మేనిఫెస్టో, నాన్ కోఆపరేషన్ కి సంబంధించి మూవ్మెంట్ కి సంబంధించిన మేనిఫెస్టోని 1920లో దీన్ని తీసుకొని రావడం జరుగుతుంది. నాగ్పూర్ సెషన్, మహారాష్ట్రలోని నాగ్పూర్ లో ఐఎన్సి సెషన్ జరుగుతుంది, యాన్యువల్ సెషన్. దాంట్లో నాన్ కోఆపరేషన్ రెజల్యూషన్ ని మరి పాస్ చేస్తారు. దానికి సిఆర్ దాస్ మరి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఆ టైంలో ఉన్న టైంలో నాగ్పూర్ రెజల్యూషన్ అనేటటువంటి దాంతో దీన్ని తీసుకొని వస్తారనమాట. రైట్, మరి అది సిఆర్ దాస్ గారి యొక్క రోల్. చిత్తరంజన్ దాస్, ఎస్. జవహర్లాల్ నెహ్రూ కిసాన్ సభాస్, ఇంపార్టెంట్, కిసాన్ సభాస్. ఆ తర్వాత కిసాన్ సభ స్ట్రాంగ్ అవుతాయి. కిసాన్ సభాస్ ఫార్మేషన్ కి ఎంకరేజ్ చేస్తారు. గాంధీజీ యొక్క డెసిషన్ ఏదైతే మరి చౌరీ ఇన్సిడెంట్ అని జరుగుతుంది, చూద్దాం కొద్దిసేపట్లో. దానికి ఎగెయినెస్ట్ అన్నమాట, నెహ్రూ ఎగెయినెస్ట్ గా ఉంటారు. సుభాష్ చంద్రబోస్ మన సివిల్ సర్వీసెస్ నుంచి రిజైన్ చేస్తారు. చాలా మంది ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో వాళ్ళ ఉద్యోగాలని వదిలేస్తారు. సో అలాంటి టైంలో దీన్ని తీసుకొని వస్తారు. నేషనల్ కాలేజ్ కలకత్తా. నేషనల్ కాలేజ్ ఎప్పుడు ఏర్పాటైంది గుర్తుందా? నేషనల్ కాలేజ్ ఎప్పుడు ఏర్పాటైంది? 1906లో. ఏ ఉద్యమం జరుగుతూ ఉంటుంది? కలకత్తా ఈ ప్రాంతంలో అండి. బెంగాల్ పార్టీషన్ కి ఎగెయినెస్ట్ గా ఏం జరుగుతూ ఉంటుంది? ఎస్, వందే మాత్రం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అంటారు. సో ఇది జరుగుతూ ఉన్న టైంలో ఏర్పాటు చేసిన కాలేజ్, దానికి ప్రిన్సిపల్ గా అపాయింట్ చేస్తారనమాట. మరి అలీ బ్రదర్స్, మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ. సో వీళ్ళు ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారు. ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ అనేటటువంటి దాన్ని. మొహమ్మద్ అలీ వచ్చేటప్పటికి రిలీజియస్లీ అన్లాఫుల్ ముస్లిమ్స్ బ్రిటిష్ ఆర్మీలో ఉండడం అన్లాఫుల్ ఇది, సో మీరు వచ్చేసేయండి అని కూడా పిలుపునిస్తారు వీళ్ళు. మోతీలాల్ నెహ్రూ, ఇంపార్టెంట్, మన జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ ఫాదర్ అన్నమాట. మోతీలాల్ నెహ్రూ లీగల్ ప్రాక్టీస్, అతను లాయర్. సో దానికి రిజైన్ చేస్తారు. లాలా లజపతి రాయ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇనిషియలీ ఈ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అంత సపోర్టివ్ గా లేరు, కానీ దాన్ని చౌరీ మూవ్మెంట్ లో వెనక్కి తీసుకునేటప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారు. సర్దార్ పటేల్ ఈ మూవ్మెంట్ ని గుజరాత్ లో స్ప్రెడ్ చేసిన వ్యక్తిలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇలాగ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. మనము మన రీజనల్ హిస్టరీ చదువుకుంటామా, ఏపీ హిస్టరీ లేదా తెలంగాణ హిస్టరీ చదువుకున్నప్పుడు అండి, మనము మన లోకల్ లీడర్స్ రోల్ ని కూడా చదువుకోవాలి. నేషనల్ లెవెల్లో మన సౌత్ వాళ్ళని కొద్దిగా ఇంపార్టెన్స్ తక్కువ ఇస్తారు కదా. మన సౌత్ వాళ్ళకి ఓవరాల్ నేషనల్ మూవ్మెంట్ వీటిలో సౌత్ వాళ్ళ పేర్లు కానీ ఇవి కానీ చాలా తక్కువ ఉంటాయి. సో మనము మన రీజనల్ హిస్టరీ చదువుకున్నప్పుడు వాళ్ళ గురించి చదువుకొని వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి, రైట్. సరే, మరి ఈ టైంలో చూడండి, నాగ్పూర్ సెషన్ 1920లో నాగ్పూర్ సెషన్ జరుగుతుంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి సపోర్ట్ ఇస్తుంది ఐఎన్సి అనేటటువంటిది. స్వరాజ్ అనేటటువంటిది పీస్ఫుల్ లెజిటిమేట్ మీన్స్ అచీవ్ చేయడం అనేది గోల్ అని చెప్తుంది అనమాట. కాన్స్టిట్యూషనల్ మాస్ స్ట్రగుల్ అనేటటువంటిది, ఇది ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ కి బయట
మరి కాన్స్టిట్యూషన్ అంటే మరి బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ కాబట్టి లేవు. సో దీంట్లో 15 మంది సభ్యులతో వర్కింగ్ కమిటీ అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. ప్రావిన్సెస్ లింగ్విస్టిక్ బేసిస్ ఇంపార్టెంట్. మనకి ఏపీ అనేటటువంటిది లింగ్విస్టిక్ బేసిస్ లో ఫామ్ అయినప్పుడు మనం రాస్తాం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో నాగ్పూర్ సెషన్ లో ఇదిగో లింగ్విస్టిక్ బేసిస్ లో ప్రావిన్సెస్ ని తీసుకొని వస్తాము అని చెప్పి మరి అక్కడ ప్రామిస్ చేశారు. వాటిని తీసుకొని వచ్చారు. వార్డ్ కమిటీస్ ఇవన్నీ ఫామ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో మరి చౌరా చౌరీ ఇన్సిడెంట్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ప్రొసెషన్ లో వెళ్తున్న పీపుల్ ని పోలీసులు వీళ్ళు కొడతారు. వీళ్ళు కోపం వచ్చి వెళ్ళి వాళ్ళని లోపలేసి పోలీస్ స్టేషన్ ని తగలబెడతారు. చాలా మంది చనిపోతారు. చాలా వైలెంట్ మూమెంట్ గా అక్కడ వైలెన్స్ అనేది వస్తుంది. దాంతో అప్పటికే ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది అని ఇది ఉంటుంది. వైలెంట్ మూమెంట్ గా వెళ్తుంది అన్న దాంతో గాంధీజీ ఇంకొద్దు ఆపేసేయాలి అని చెప్తారు. సో హిమాలయన్ బ్లండర్ అని దేన్ని వర్ణించడం జరుగుతుంది, గాంధీజీ తన పొలిటికల్ లైఫ్ లో హిమాలయన్ బ్లండర్ గా వర్ణించినటువంటి సంఘటన ఏది, ఇదేనా హిమాలయన్ బ్లండర్. సో ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను ఇంకా కంప్లీట్ గా అర్థం చేసుకోకుండా ఈ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ కి ఇంత లార్జ్ స్కేల్లో పీపుల్ ఇలా ఉంటారని నేను అనుకోవడము అనేది నేను చేసిన ఒక బ్లండర్ అని ఫీల్ అవుతారు. సో ఆ తర్వాత అతను అరెస్ట్ చేస్తారు. 6 సంవత్సరాలు జైలు శిక్ష అంటారు. చాలా మంది లీడర్స్ ని అరెస్ట్ చేస్తారనమాట. ఇలా ఉన్నటువంటి టైంలో సడన్ గా ఆపేయడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తారు. నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వ్యతిరేకిస్తారు. దాంతో కొంతమంది సపరేట్ పార్టీని ఏర్పాటు చేసుకుంటారనమాట. ఈ పార్టీ ఏంటో చూద్దాం. స్వరాజస్ అని అంటారు. ఇదిగోండి, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏమో గాంధీజీని సపోర్ట్ చేస్తారు, కొంతమంది ఏమో సపోర్ట్ చేయరు. గాంధీజీని సపోర్ట్ చేయని వాళ్ళు నో చేంజెస్ అని అంటారు. నో చేంజెస్, ప్రో చేంజెస్. ప్రో చేంజెస్ అంటే చేంజ్ రావాలి, ఇలా కాదు అని చెప్పేసి. సో ఈ కాల్ ఆఫ్ బంద్ ని కాల్ ఆఫ్ చేసిన తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని డిబేట్ మారుతుంది. ఎవరు ఏం చెయ్యాలి ట్రాన్సిషన్ పీరియడ్ లో అని చెప్పేసి. సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ, అజ్మల్ ఖాన్ వీళ్ళంతా కూడా ఇదిగో బైకాట్ ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఎంటర్ అవ్వద్దు అన్నటువంటిది ఐఎన్సి యొక్క అఫీషియల్ స్టాండ్. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎంటర్ అవ్వద్దు, అలా ఏం లేదు, మేము ఎంటర్ అవుతాము అని చెప్పేసి స్వరాజ్ పార్టీ అనేటటువంటి దాన్ని తీసుకొని వస్తారు. వీళ్ళని స్వరాజిస్ అంటారు. అలా కాకుండా రాజగోపాలాచారి, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, ఎంఏ అన్సారీ వీళ్ళంతా నో చేంజెస్, లేదు లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నది వీళ్ళకి. ప్రో చేంజర్స్, నో చేంజర్స్ అంటారు. ప్రో చేంజర్స్ స్వరాజిస్ట్ పార్టీని తీసుకొని రావడం జరిగింది. మోతీలాల్ నెహ్రూ వచ్చేటప్పటికి ప్రో చేంజర్స్ లో ఉంటే, జవహర్ లాల్ నెహ్రూ వచ్చేటప్పటికి నో చేంజర్స్ కి సపోర్టివ్ గా ఉంటారనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. స్వరాజ్ పార్టీ అనేటటువంటిది ఏర్పడుతుంది. రైట్. సో వాళ్ళ యొక్క మరి ఏంటి అచీవ్మెంట్స్ ఏంటి, స్వరాజస్ యొక్క అచీవ్మెంట్ ఏంటి అంటే, సో విఠల్ భాయ్ పటేల్, వల్లభాయ్ పటేల్ ఏమో నో చేంజెస్ లో ఉన్నారు, విఠల్ భాయ్ పటేల్ దీంట్లో. సో విఠల్ భాయ్ పటేల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వీటిలో పవర్ఫుల్ స్పీచ్ ఇస్తారనమాట. పబ్లిక్ సేఫ్టీ బిల్ అనే దాన్ని మరి ఏదైతే పబ్లిక్ సేఫ్టీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారో దాన్ని ఓడిస్తారు. దాని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ గా చెప్తారనమాట. మరి వీళ్ళ యొక్క డ్రాబ్యాక్స్ ఏంటి, వీళ్ళలో బ్రేక్ డౌన్ వచ్చేసింది. అంటే ఆల్రెడీ స్వరాజ్ పార్టీ ఫామ్ చేసిన వాళ్ళలో బ్రేక్ డౌన్, కాంగ్రెస్ నుంచి యూనిటీ నుంచి బ్రేక్ డౌన్ ఇలాగ అవ్వడం జరిగింది. సో ప్రివిలేజెస్ వీటికి అలవాటు పడిపోయారు. పీజెంట్ సపోర్ట్ అనేటటువంటి తగ్గిపోయింది. ఇలాగా స్వరాజిస్ట్ పార్టీ ఇనిషియల్ గా చాలా తీసుకొని వచ్చినప్పటికీ తర్వాత దాని యొక్క ఫ్లో తగ్గిపోతుంది అనమాట. మరి వీళ్ళు నో చేంజెస్ అనే వాళ్ళు ఏం చేయాలి, గాంధీజీ జైల్లో నుంచి చెప్తారు, కన్స్ట్రక్టివ్ వర్క్ చెప్పండి, చెయ్యేపించండి. అంటే ఏంటి, ఈ ఈవెంట్ ఏదైతే చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేటటువంటిది మన పీపుల్ రెడీగా లేరు సత్యాగ్రహాకి, అందుకే అది జరిగింది. సో కన్స్ట్రక్టివ్ వర్క్ చేపించండి అని చెప్పి గాంధీజీ జైలు నుంచి పిలిపిస్తారు. దాంతో ఈ లీడర్స్ అందరూ కూడా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ తీసుకోవడము, ఫ్లడ్ రిలీఫ్ ఇవన్నీ తీసుకోవడము, ప్రమోషన్ ఆఫ్ చర్కా, ఖాదీ అంటే ఇండిజినస్ క్లాత్స్, ఇండిజినస్ ఇండస్ట్రీస్ ని, ఎడ్యుకేషన్ ని, వీటన్నిటిని ప్రమోట్ చేయాలి. ఇలా కన్స్ట్రక్టివ్ వర్క్ వీళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వీళ్ళేమో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో ఎంటర్ అయిపోతారు స్వరాజస్. మరి ఆ టైంలో మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీ 1885 నుంచి 1920s వరకు అనుకున్నాం. సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీ 1920s లో మొదలవుతుంది. వీళ్ళు రష్యన్ రెవల్యూషన్ తో ఇన్స్పైర్ అయ్యి
తీసుకొని వస్తారనమాట. సడన్ గా నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఆగిపోతుంది. చాలా మంది యూత్ ఇదేంటి ఇంత హ్యూజ్ గా జరుగుతున్న దాంట్లో ఏంటి ఆపేస్తారు, చాలా మందికి నచ్చదు. నాన్ వైలెన్స్ అనే దాని గురించి అసలు నాన్ వైలెన్స్ ఏం సాధించలేము అన్నట్టుగా చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తారనమాట. చాలా న్యూ కమ్యూనిస్ట్ గ్రూప్స్ ఏవైతే మార్క్సిజం, సోషలిజం, ప్రొలిటేరియట్ సిస్టమ్ వీటిని ఎంఫసైజ్ చేస్తారు. రష్యన్ రెవల్యూషన్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారనమాట. అలాగే మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ రెవల్యూషనరీ యాక్టివిటీ మొదలవుతుంది. వీటిలో పంజాబ్, యునైటెడ్ ప్రావిన్స్ అంటే మన యూపీ అవంతా, సో బీహార్, వీటిలో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్, ఆ తర్వాత దాన్ని హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అంటారు. హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేటటువంటి దాన్ని ఇదిగో 1924 లో కాన్పూర్ యునైటెడ్ ప్రావిన్సెస్ లో ఫామ్ చేస్తారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, జేసీ చటర్జీ, సచిన్ సన్యాల్ వీళ్ళందరూ కూడా ఫౌండర్స్ గా ఉంటారు. వీళ్ళందరూ కూడా దీన్ని స్థాపించడం జరుగుతుందన్నమాట. ఈ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ యాక్టివిటీస్ చేపడుతూ ఉంటుంది. కాకోరీ కాన్స్పిరసీ చూడాలి. ఇవన్నీ కాన్స్పిరసీస్ డీటెయిల్స్ ఏం అక్కర్లేదు, బట్ ఓవరాల్ గా అవి ఏంటి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయి, వాటిలో కొన్ని ఇంపార్టెంట్. కాకోరీ కాన్స్పిరసీ, కాకోరీ అంటే ఒక ప్లేస్ అండి. కాకోరీ కాన్స్పిరసీ అన్నమాట. సో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళు రామ్ ప్రసాద్ బిస్మిల్, అస్ఫుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లహరి వీళ్ళందరూ కలిసి కాకోరీ కుట్ర ఇది చేపడతారు. సో ట్రైన్ అనేటటువంటిది మనీ బ్యాగ్స్ క్యారీ చేస్తుంది అని అనుకుంటారు. ఈ టైంలో రాబరీ టైంలో ఒక పర్సన్ ని చంపేస్తారనమాట. ఆ తర్వాత వీళ్ళని అరెస్ట్ చేస్తారు. సో బిస్మిల్ ఖాన్ వీళ్ళందరినీ కూడా సెంటెన్స్ టు డెత్ సెంటెన్స్ అనేటటువంటిది వీళ్ళకి విధించడం జరుగుతుంది. చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్, చిట్టగాంగ్ ఇదేమో వచ్చేటప్పటికి ఇక్కడ సెంట్రల్ ప్రావిన్సెస్ లో. చిట్టగాంగ్ అంటే మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ ఈ ప్రాంతంలో అన్నమాట. చిట్టగాంగ్ అప్రైజింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూడాలి, సూర్యాసేన్ అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఇది తీసుకొని రావడం జరిగింది. గణేష్ ఘోష్ ఇలా వీళ్ళందరూ కూడా. కల్పనా దత్త ఇంపార్టెంట్, కల్పనా దత్త విమెన్ రెవల్యూషనరీ లీడర్ అన్నమాట. అంబికా చక్రవర్తి, సుబోధ్ రాయ్ వీళ్ళందరూ కూడా దీని లీడర్స్. సో వీళ్ళందరూ కూడా ఆర్మ్స్ ఎక్కడున్నాయని లొకేట్ చేయలేకపోతారనమాట. సో ఈ కంటెక్స్ట్ లో వీళ్ళు ఇండియన్ ఫ్లాగ్ ని చూడాలి. ఈ సూర్యాసేన్ ఇండియన్ ఫ్లాగ్ ని పోలీస్ ఆర్మరీ ఈ స్టేషన్ దగ్గర ఇండియన్ ఫ్లాగ్ ని మనకి దీన్ని తీసుకొని వస్తారు. ఆ టైంకి ఇండియన్ ఫ్లాగ్ అనేటటువంటిది లాహోర్ డిక్లరేషన్ లోనేనా, లాహోర్ కి సంబంధించిన ప్లేస్ లో హాయిస్ట్ చేసి ఉంటారు. చూద్దాం వాటికి సంబంధించి ఏంటి అనేది. సో వీళ్ళలో చాలా మందిని అరెస్ట్ చేస్తారు, డిపోర్ట్ చేస్తారు, హ్యాంగ్ చేస్తారు. సూర్య సేన్ ని చాలా హ్యూజ్ గా టార్చర్ చేసి మరీ హ్యాంగ్ చేయడం జరుగుతుంది అనమాట. సెంట్రల్ అసెంబ్లీ బాంబ్ కేస్ ఇక్కడ భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. లాహోర్ కాన్స్పిరసీ కేస్, సెంట్రల్ అసెంబ్లీ ఇది అంటారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఆ సెంట్రల్ అసెంబ్లీ హౌస్ లో బాంబ్ వేసి వాళ్ళు పట్టుబడతారు. వాళ్ళు అక్కడ కోర్టులో వాళ్ళ వర్షన్ ఏంటి అన్నది వినిపిస్తారనమాట. రైట్. సో వాళ్ళు ఎస్కేప్ అవ్వలేదు, జైల్ అనేటటువంటి తీసుకొని వస్తారు. హర్ట్ చేయడం కాదు, వాళ్ళ యొక్క రివల్యూషనరీ యాక్టివిటీని అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇది చేస్తారనమాట. భగత్ సింగ్ ని మళ్ళీ అరెస్ట్ చేస్తారు. సో ఆ తర్వాత లాహోర్ కాన్స్పిరసీ కేస్ అంటే ఏంటి, జేపీ సాండర్స్ ఈ వ్యక్తి యొక్క మర్డర్ కేసులో భగత్ సింగ్ ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత హ్యాంగ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సాండర్స్ ని చంపేస్తారనమాట. అదర్ పోలీస్ ఆఫీసర్ జేమ్స్ స్కాట్ ని చంపాల్సిన ప్లేస్ లో ఇక్కడ జరుగుతారు. ఎవరైతే జేమ్స్ స్కాట్ ఎందుకని ఆయన చంపాలనుకున్నారు ఇంతకీ భగత్ సింగ్, లాలా లజపతి రాయ్ ఇతని మీద లాఠీ చార్జ్ చేస్తారు. సో ఆయన లాఠీ దెబ్బలతో చనిపోవడం జరుగుతుంది. లాలా లజపతి రాయ్ మనకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది గ్రేట్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ లో ఒక వ్యక్తి అనమాట. సో అందుకని అతను చంపాలనుకుంటారు, బట్ బై మిస్టేక్ వేరే పర్సన్ చంపేస్తారు. సో వీళ్ళందరూ కూడా హిందుస్థాన్ సోషలిస్టిక్ అసోసియేషన్ లో మెంబర్సే అన్నమాట. చూడండి, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. దీని తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, వీళ్ళని హ్యాంగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇదిగో ట్రయల్ తర్వాత ముగ్గురిని ఎగ్జిక్యూట్ చేస్తారు 1931 లో. చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం ఆ ఇయర్ లోనే ఇక్కడ మరి గన్ బ్యాటిల్లో అలహాబాద్ దగ్గర ఆయన చనిపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా రెవల్యూషనరీ ఫేజ్ అన్నమాట. చాలా కాన్స్పిరసీస్ ఇవన్నీ ఉంటాయి, కొంచెం బేసిక్స్ అవి మనం తెలిసి పెట్టుకోవాలి. మరి ఆ తర్వాత ఏమవుతుంది,
సైమన్ కమిషన్ అంటారు. చూడాలి, సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సైమన్ కమిషన్ అంటే ఏంటి? మనకి 1919లో మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి గమనించాలండి. 1909లో మార్లే మింటో రిఫార్మ్స్ అని వస్తాయి. ఆ తర్వాత 1919లో మాంటెగు చేమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ వస్తాయి. ఆ తర్వాత వీళ్ళు చెప్తారు, నెక్స్ట్ 10 years లో మేము కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ కోసం రివ్యూ కోసం ఒక కమిటీని వేస్తామంటారు. చెప్పిన విధంగా ఆ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ని రివ్యూ చేసేందుకోసం ఒక కమిషన్, ఆ కమిషన్ కి నేతృత్వం వహించింది సైమన్ కాబట్టి దాన్ని సైమన్ కమిషన్ అని పిలుస్తారు. సో బ్రిటిష్ పార్లమెంట్ నుంచి 7 members వస్తారండి. సర్ జాన్ సైమన్ అనే వ్యక్తి నేతృత్వంలో కమిటీని ఏర్పడుతుంది. వీళ్ళు 1928లో ఏర్పడతారు. అప్పుడు మన వాళ్ళు ఇదిగో మా ఇండియన్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ అంటారు, మరి ఏంటి ఒక్కళ్ళు కూడా లేరేంటి ఇండియన్స్ అని చెప్పి దీన్ని రిజెక్ట్ చేస్తారనమాట. సైమన్ కమిషన్ ని కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. మరి చాలా మంది దీన్ని రిజెక్ట్ చేస్తారనమాట. రేసిస్ట్ గాను, కొలోనియల్ గాను చాలా ఎవరు మన వాళ్ళు లేరు అని చెప్పి దీన్ని సైమన్ కమిషన్ ని రిజెక్ట్ చేసి సైమన్ గో బ్యాక్ అనే మూమెంట్ ఇక్కడ ఇది అవుతుందన్నమాట. ఈ సైమన్ గో బ్యాక్ మూమెంట్ లోనేనా మన ఇంపార్టెంట్ లీడర్ లాఠీ చార్జ్ తో చనిపోయేది? అవునా? సైమన్ గో బ్యాక్ ఈ సైమన్ ఈ టైంలోనేనా అండి? చెప్పాలి, మీరు యాక్టివ్ గా ఉండాలి. లాలా లజపతి రాయ్. సో ఈ మూమెంట్ జరుగుతూ ఉన్న టైంలోనే అన్నమాట లాఠీ చార్జ్ తో చనిపోతారు. అందుకే భగత్ సింగ్ వీళ్ళు ఎలాగైనా సరే ఆ పర్సన్ ఎవరైతే చంపేశారో శాండర్స్, లాఠీ దెబ్బలు వేసి చంపేశారో అతను చంపాలనుకుంటారు. కానీ ఇందాక ఏమైంది, వేరే వ్యక్తిని చంపేయడం జరుగుతుందన్నమాట. సరే, మరి ఈ టైంలో సైమన్ గో బ్యాక్ అంటారు. అప్పుడు వీళ్ళు ఒక ఛాలెంజ్ ఇస్తారు, బర్కెన్ హెడ్ ఛాలెంజ్ అంటారు. మేము కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేపడతామంటేనేమో మీరు వద్దన్నారు కదా, మీరు చేసి చూడండి, మేము చూస్తాం, మీరు ఎలా చేస్తారో చూడండి అని అంటారు. రైట్, మీరు ఎలా చేస్తారో చూడండి అని అంటారు. అనగానే మన వాళ్ళు మేమెందుకు చేయలేము అని చెప్పి ఒక కమిటీని ఫామ్ చేసుకుంటారు. మోతీలాల్ నెహ్రూ నేతృత్వంలో అన్నమాట. సర్ లార్డ్ బర్కన్ హెడ్ ఛాలెంజ్ విసురుతారు, చూద్దాం మీరు ఎలా చేస్తారో అని. సో దాంతో మన వాళ్ళందరూ కూడా తేజ్ బహదూర్ సప్రు, సుభాష్ చంద్రబోస్, ఎంఎన్ అన్సేర్, సో మంగల్ సింగ్, అలీ ఇమాం, ఇలా చాలా మంది మెంబర్స్ గాను ఈ నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటి వీళ్ళందరూ కలిసి నెహ్రూ రిపోర్ట్ తీస్తారు. సో వీళ్ళు డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి? ఆస్ట్రేలియా, కెనడా ఎలాగైతే డొమినియన్ కంట్రీస్ అంటే ఏంటండి? సో వాళ్ళకి హైయెస్ట్ అథారిటీగా బ్రిటన్ క్వీన్ లేదా కింగ్ ఉంటారు, బట్ సెల్ఫ్ రూల్ అనేటటువంటిది ఉంటుంది. డొమినియన్ స్టేటస్ అన్నారు. సపరేట్ ఎలక్టోరేట్స్ ఏవైతే 1909 నుంచే ముస్లిమ్స్ కి సపరేట్ ఎలక్టరేట్స్ ఏవైతే ఇస్తూ వచ్చారో, సపరేట్ ఎలక్టరేట్స్ వద్దు, రిజర్వేషన్స్ ఇస్తాం కానీ సపరేట్ ఎలక్టరేట్స్ వద్దు అన్నారు. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నారు. 19 ఫండమెంటల్ రైట్స్ అనేటటువంటివి దీంట్లో రాయడం జరిగింది. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ సెంటర్ అండ్ స్టేట్స్ ప్రావిన్సెస్ లో ఉండాలి అన్నారు. ఫుల్ ప్రొటెక్షన్, రిలీజియస్ కల్చరల్ ప్రొటెక్షన్స్ ని కల్పిస్తాం ముస్లిమ్స్ అని చెప్పారు. స్టేట్ అనేటటువంటిది సెక్యులర్ గా ఉండాలి అని చెప్పి చాలా రికమెండేషన్స్ నెహ్రూ రిపోర్ట్ పెట్టడం జరిగింది. కానీ ముందు మన వాళ్ళు ఒప్పుకోవాలి కదా. సో అక్కడ చాలా మంది 14 point ఫార్ములా జిన్నా తీసుకొని వస్తారు. 14 point ఫార్ములా అంటారు, దాన్ని మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలాగా నెహ్రూ రిపోర్ట్ అనేటటువంటి వచ్చినప్పటికీ అది ఇంప్లిమెంట్ అవ్వదు, ఆ ఇంప్లిమెంటేషన్ కి రాదన్నమాట. రైట్, ఇలాంటి టైంలో మరి ఏమవుతుంది? సైమన్ గో బ్యాక్ ఇది జరుగుతూ ఉన్న టైంలో మరి ఇందాకన్నామా మన యొక్క లాలా లజపతి రాయ్ అతను చనిపోతారు. గవర్నమెంట్ ఆ మూమెంట్ ని బాగా అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో ఇదిగో మేము సివిల్ డిసొబీడియన్స్ కి వెళ్తున్నాము అంటారు. సో ఫస్ట్ గాంధీజీ 78 members తో, సబర్మతి ఆశ్రమం మెంబర్స్ తో వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? దండి, కోస్ట్ ఆఫ్ దండి అనే ప్లేస్ కి వెళ్ళి సాల్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సాల్ట్ చట్టం అని ఉంటుంది. సాల్ట్ చట్టానికి లైసెన్సెస్, సాల్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే లైసెన్సెస్ రకరకాలు ఉంటాయి. సో ఆ సాల్ట్ చట్టాన్ని మరి బ్రీచ్ చేయాలి. బ్రీచ్ అంటే దాన్ని పాటించకూడదు అని చెప్పి
దండి మార్చ్తో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని మొదలు పెడతారు. మరి ఓన్లీ గాంధీజీ ఒకటే కాదు, చాలా మంది చాలా ప్లేస్ లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకువెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇది ఒక ఇంపార్టెంట్ కాబట్టి దండి సాల్ట్ సత్యాగ్రహ చాలా మందికి అసలు అర్థం కాదు. ఇదేంటి, మేము వేరే చట్టాలను ఏదన్నా వ్యతిరేకించవచ్చు కానీ సాల్ట్ లో ఏంటి వ్యతిరేకించేది అని. కానీ ఇది కామన్ ఐటమ్, అందరికీ సంబంధించి, రైట్, అందరికీ సంబంధించి ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి దీన్ని అని అన్నారనమాట. సైమన్ బైకాట్ అయిపోయిన తర్వాత అండి సైమన్ గో బ్యాక్ మూవ్మెంట్ దాన్ని అణచివేస్తారు. సో దాని కంటిన్యూషన్ గా సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేటటువంటిది వస్తుంది. సరే, మరి సత్యాగ్రహాస్ అనేటటువంటివి డిఫరెంట్ ప్లేసెస్ లో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్స్ ఇవన్నీ మొదలవుతాయి. తమిళనాడులో సి రాజగోపాలాచారి ఇంపార్టెంట్. సి రాజగోపాలాచారి వ్యక్తి నేతృత్వంలో తిరుచునాపల్లి, సో వేదారణ్యం వరకు వీళ్ళు మార్చ్ చేపట్టి అక్కడ తీరం ఇది చేస్తారు. మలబార్ తీరంలో కేలప్పన్ ఇంపార్టెంట్. వాయికోమ్ సత్యాగ్రహ అనేటటువంటిది ఈ టైంలోనే వస్తుంది, బాగా గమనించాలండి. వాయికోమ్ సత్యాగ్రహ అన్నటువంటిది ఈ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో వస్తుంది. మనము 1921 లో ఒకటి మర్చిపోయామండి, అదేంటి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ జరుగుతున్న టైంలోనే మలబార్ తీరంలో ఇక్కడ మలబార్ రెబీలియన్ అనేటటువంటి జరుగుతుంది, రైట్. సో అది అక్కడ నేను చెప్పలేదు, అది ఒకసారి చూసుకోవాలి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ టైంలో ఇక్కడ ఈ సత్యాగ్రహాస్ అన్ని సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో అన్నమాట. సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఈ టైంలో అన్నమాట. సరే, మలబార్ లో వాయికోమ్ సత్యాగ్రహ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ లో రిపీటెడ్ గా అడిగే ఏరియా. సో అది ఎవరి నేతృత్వంలో, కేలప్పన్ అనేటటువంటి ఫ్రీడమ్ ఫైటర్, సో సోషల్ రిఫార్మర్. సో ఆ టైంలో ఇది జరుగుతుంది. మరి ఒడిస్సాలో గోపాల బంధు చౌదరి, సో వీళ్ళు బాలాసోర్, కటక్ వీటి దగ్గర దీన్ని ఏర్పాటు చేస్తారు. బీహార్, సో నాన్ చౌకీదారీ ట్యాక్స్ అనేటటువంటిది దాన్ని మేము కట్టము అని చెప్తారు. షోలాపూర్ అంటే మన మహారాష్ట్ర. ఇక్కడ సరోజిని నాయుడు ఈ క్యాంపెయిన్ ని లీడ్ చేస్తారు. మణిపూర్ లో, నాగాలాండ్ వీటిలో రాణి గడీలు ఇంపార్టెంట్ అండి, ఈవిడ రాణి గడీలు అన్నమాట. మోప్లా తిరుగుబాటు 1921, అది వేరేది, అదే చెప్తున్నా. అక్కడ నేను అక్కడ చెప్పలేదు. మోప్లా తిరుగుబాటు 1921లో వస్తుంది. అక్కడి నుంచి మనం 10 సంవత్సరాలు ముందుకు వచ్చి సివిల్ డిసోబీడియన్స్ లో ఉన్నాం. మరి మన ఏపీలో ఎక్కడెక్కడ జరుగుతాయి, ఇదిగో ఆంధ్రాలో చాలా శిబిరమ్స్ ని తీసుకొని వస్తారు. మరి ఆంధ్రాలో ఎవరెవరు మనకి లీడర్స్ అండి, కోస్టల్ ఏరియాలో ఎవరెవరు ఆంధ్రాకు సంబంధించి, దండి మార్చ్ లో సుబ్రహ్మణ్యం, అవునా, ఎర్రేని సుబ్రహ్మణ్యమేనా? సో ఒకసారి చూసుకుంటామా, రైట్, ఎర్రేని సుబ్రహ్మణ్యం గారు అని చెప్తారు. సో అలాగా ఏ ప్లేసెస్ లో ఏమేమి జరిగాయి సివిల్ డిసోబీడియన్స్ టైంలో, దీంట్లో ఏం జరిగాయి సార్ మరి ఈ టైంలో చెప్తారు. ఇదిగో సరే, కాన్స్టిట్యూషన్ కి సంబంధించి మీరు ఈ డిసోబీడియన్స్ జరుగుతున్నాయి కదా, మీరు అది కొద్దిగా ఆపండి, నేను మాట్లాడతాను కదా, నేనున్నాను కదా అని చెప్పి ఇర్విన్, సో అప్పట్లో ఉండే ఇర్విన్ ప్యాక్ట్ అనేటటువంటి జరుగుతుంది. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటారు. సో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అనేటటువంటి సైన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సైమన్ కమిషన్ రాగానే మనం సైమన్ గో బ్యాక్ అనగానే వాళ్ళు వెళ్ళిపోలేదు, రైట్. సో వాళ్ళు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి చేపట్టారు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కి రౌండ్ టేబుల్ మీటింగ్స్ చేపట్టారు. సో ఆ రౌండ్ టేబుల్ మీటింగ్స్ కూడా ఫస్ట్ మీటింగ్ కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అవి అటెండ్ అవ్వలేదు. ఎవరు అటెండ్ అయ్యారో మనం చూద్దాం. బట్ ఫస్ట్ మీటింగ్ కి, ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వలేదు. కానీ ఐఎన్సి అనేది ఎక్కువ పాపులారిటీ ఉన్నటువంటి పార్టీ. సో అది అటెండ్ అవ్వకుండా మనం కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఎలా తీసుకొని వస్తాము అని చెప్పి అట్లీస్ట్ రెండో దానికైనా అటెండ్ అయ్యేలాగా చూడాలి గాంధీజీని, వీళ్ళని అని చెప్పి గాంధీ ఇర్విన్ ఒప్పందం అనేటటువంటి జరుగుతుందన్నమాట. సో కాంగ్రెస్ అనేటటువంటి దాన్ని ఈక్వల్ ఫుటింగ్, కాంగ్రెస్ కి బ్రిటిష్ గవర్నమెంట్ కి ఈక్వల్ ఫుటింగ్ ఉండాలి అని చెప్తారు. ఇర్విన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ తరపు నుంచి ఇమ్మీడియట్ గా ప్రిజనర్స్ ని వీళ్ళని రిలీజ్ చేస్తారు, ఫైన్స్ ని తీసేస్తారు, ల్యాండ్ గ్రాప్ చేసుకుని ఇచ్చేస్తాము. సాల్ట్ సత్యాగ్రహ జరుగుతూ ఉంటుంది కదా, దండి మార్చ్, సో దానికి సాల్ట్ లాని రిపీల్ చేస్తాము అని చెప్పారు. మరి ఈ వైస్రాయ్, మరి ఇర్విన్ వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో గాంధీజీ యొక్క 2 డిమాండ్స్ ని టర్న్ డౌన్ చేస్తారు. ఒకటి పోలీస్ ఎంక్వైరీ ఏదైతే ఉందో అది మేము చేయలేము అని చెప్తారు. రెండోది భగత్ సింగ్ యొక్క డెత్ సెంటెన్స్ ఏదైతే ఉందో తన యొక్క దాన్ని మేము చేయలేము అని చెప్తారు. మరి గాంధీజీ దేనికి ఒప్పుకుంటారు, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ని సస్పెండ్ చేస్తాము, ఆపేయమని సస్పెండ్ చేస్తాము, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తామని ఒప్పుకుంటారనమాట. ఏది గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, ఢిల్లీ ప్యాక్ట్ అని పిలుస్తారు.
సరే అని చెప్పి వెళ్తారు. అసలు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏంటో, రెండోది ఏంటో, మూడోది ఏంటో చూద్దాం. మనకి 1929లో సైమన్ కమిషన్ వచ్చిందా? అదొక ఇచ్చిపోతుంది. వాళ్ళు ఒక రిపోర్ట్‌నైతే సబ్మిట్ చేసి వెళ్తారండి. దాన్ని అనలైజ్ చేయడానికి, దాన్ని పరిగణించడానికి ఈ మీటింగ్స్ అన్ని. వాటిలో ఫస్ట్ మీటింగ్ అనేటటువంటిది ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. బ్రిటిష్ తరపు నుంచి లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీ, ఇవన్నీ లిబరల్ పార్టీ వీటికి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, ముస్లిం లీగ్ మెంబర్స్ జిన్నా, అఘా ఖాన్ వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్, బ్రిటిష్ ఇండియా రిప్రజెంటేటివ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తేజ్ బహదూర్ సప్రు. సో వీళ్ళు అటెండ్ అవుతారు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఒకటి తీసుకొని రావాలంటారు, యాక్సెప్టెడ్ అంటారు. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ప్రావిన్సెస్ యాక్సెప్టెడ్ అంటారు. ఇంటర్నల్ సావరిటీ ఇస్తాము ప్రిన్స్లీ స్టేట్స్ కంటారు, యాక్సెప్టెడ్ అంటారు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టిసిపేట్ చేయకపోవడంతో వీటిని ఎలా ఇంప్లిమెంట్ చేసేది అలాంటి క్వశ్చన్ వస్తుంది. దాంతో మళ్ళీ పిలుచుకొని వస్తారు గాంధీజీని, వీళ్ళతో మాట్లాడుకొని సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి వస్తారు. ఐఎన్సి యొక్క రిప్రజెంటేటివ్ గా మహాత్మా గాంధీ దీంట్లో పాల్గొంటారనమాట. ఈ టైంలో జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు సరోజినీ నాయుడు, విమెన్ రిప్రజెంటేటివ్ గా సరోజినీ నాయుడు గారు పార్టిసిపేట్ చేశారు. మరి గాంధీజీ కాంగ్రెస్ అనేటటువంటిది పొలిటికల్ ఇండియాని రిప్రజెంట్ చేయగలదు, అన్టచబుల్స్ అండ్ ముస్లిమ్స్ ని మైనారిటీస్ గా ట్రీట్ చేయకూడదు, సపరేట్ ఎలక్టరేట్స్ ఉండకూడదు, రామ్సే మెక్డొనాల్డ్, సో ఇదిగో ఏదైతే ఉన్నారో సో నేషనల్ గవర్నమెంట్ దీని ఈ టైంలో రామ్సే మెక్డొనాల్డ్ ఉంటారు. సో ఇలా కాదు అని చెప్తారు. సో అయితే ఒప్పుకోరు, అలా కాదు, కమ్యూనల్ అవార్డ్ అంటారు. కమ్యూనల్ అవార్డ్ అని, సో సపరేట్ రిప్రజెంటేటివ్స్, సపరేట్ ఎలక్టరేట్స్ ఇస్తాము అని చెప్తారు. సో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మాకు కుదరదులే ఇది అని చెప్పి వచ్చేస్తారు. మళ్ళీ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. మళ్ళీ ఐఎన్సి అటెండ్ అవ్వదు. లేబర్ పార్టీ, ఏది బ్రిటిష్ కి సంబంధించిన లేబర్ పార్టీ, అంబేద్కర్ అటెండ్ అవుతారు, జిన్నా అటెండ్ అవ్వరు. సో మూడోది కూడా ఫెయిల్ అయినట్టే. కానీ ఇదేది లేకున్నా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని దీన్ని అప్రూవ్ చేయాలి అని చెప్పి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఒకటి తీసుకొని రావాలి అని చెప్పి ఈ మీటింగ్స్ లో అనుకుంటారు. వీటన్నిటి ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ అన్నిటినీ కలిపి బ్రిటిష్ వాళ్ళు 1935 చట్టము మన రాజ్యాంగంలో, ఇప్పుడు మనం ఫాలో అవుతున్న రాజ్యాంగంలో కూడా చాలా ప్రొవిజన్స్ అన్ని ఈ చట్టం నుంచి తీసుకొని వచ్చినవి. దీన్ని అయితే తీసుకొని వస్తారు. అలా తీసుకొని వచ్చినప్పుడు అసలు ఎందుకు వీళ్ళు వద్దంటారు? సెకండ్ కాన్ఫరెన్స్ నుంచి ఎందుకు వీళ్ళు వచ్చేసినట్టు ఐఎన్సి కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటి దాన్ని ఇస్తామంటారు. అంటే ఏంటి ఇక్కడ కమ్యూనల్ అవార్డ్ అంటే ఏంటి అంటే ఇండియన్ ఫ్రాంచైజ్ కమిటీ దీని ప్రకారం ముస్లిమ్స్, యూరోపియన్స్, సిక్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరినీ మైనారిటీస్ గా పరిగణిస్తాము, వీళ్ళందరికీ సపరేట్ ఎలక్టోరేట్ అనేటటువంటిది ఇస్తాము అని చెప్తారు. సపరేట్ ఎలక్టోరేట్ అనేటటువంటిది ఇస్తామంటారు. సపరేట్ ఎలక్టోరేట్ వద్దు అని వీళ్ళు ఒప్పుకోరు, రైట్? రామ్సే మెక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో దీన్ని మెక్డొనాల్డ్స్ అవార్డ్ లేదా కమ్యూనల్ అవార్డ్ అని అంటారు. సో డిప్రెస్డ్ క్లాసెస్ కి కూడా సపరేట్ ఎలక్టరేట్ ఇస్తాం. సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి? ఈ వీళ్ళు మాత్రమే కంటెస్ట్ చేయొచ్చు, మిగిలిన వాళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళు మాత్రమే కంటెస్ట్ చేయొచ్చు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఓట్ వేయాలి అన్నటువంటిది. సపరేట్ ఎలక్టరేట్స్ ఉంటే డివిజన్ అయిపోతుంది, సో డివిజన్స్ వచ్చేస్తాయి అన్నట్టుగా మరి దీనికి యాక్సెప్ట్ చేయలేదు, కమ్యూనల్ అవార్డ్ అన్నారు. గాంధీజీ కమ్యూనల్ అవార్డ్ ని ఇండియన్ యూనిటీ అండ్ నేషనలిజం కి అగేనెస్ట్ అన్నారు. గాంధీజీ మరి మళ్ళీ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ అని చెప్పి మళ్ళీ వెళ్తారు. దాంతో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఎక్కడండి? ఎర్రవాడనేనా? సో గాంధీజీని అరెస్ట్ చేసి ఎర్రవాడ జైల్లోనా పెట్టేది? సో జైల్లో, పూణేలో, పూనా ఎర్రవాడ జైల్లో, పూణేలో పెడతారు. అయితే ఆయన అక్కడ హంగర్ స్ట్రైక్ కి వెళ్తారనమాట. ఏ కమ్యూనల్ అవార్డ్ ఏదైతే ఉందో దానికి అగేనెస్ట్ గా హంగర్ స్ట్రైక్ కి వెళ్తారు. చాలా మంది ఆయన ఏమవుతుంది ఏంటో అని చెప్పేసి. ఆ టైంలో మదన్ మోహన్ మాలవ్య ఎవరు? మోడరేట్ లీడర్ అనుకున్నాం, గుర్తుందా? మదన్ మోహన్ మాలవ్య. సో ఈయన ఇదిగో ఇదంతా కాదు, ఇదంతా మన బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికైనా వెళ్లాల్సిన వాళ్ళే, మనం ఇక్కడ ఉండాల్సింది. సో డిప్రెస్డ్ క్లాసెస్ తరపు నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ గాంధీజీ ఉంటే సెపరేట్ ఎలక్టరేట్స్ వద్దు, దీనికి బదులు రిజర్వేషన్స్ తీసుకొని వస్తామని చెప్పి ఒప్పిస్తారు. అలాగా ఈయన నేతృత్వంలో ఇక్కడ పూనా ప్యాక్ట్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. సీట్స్ రిజర్వ్ అనేటటువంటిది చేస్తాము సెంట్రల్ లెజిస్లేచర్ లో, ప్రావిన్షియల్ లెజిస్లేచర్ తో అని చెప్తారు. గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది.
కమ్యూనల్ అవార్డ్ ఆ ప్రొవిజన్ కి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి దీన్ని 1935లో యాడ్ చేసుకుంటుంది. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టంలో దీన్ని యాడ్ చేసుకుంటుంది అనమాట. క్లియర్? పూనా ప్యాక్ట్ 1932లోనే జరుగుతుంది. సరే, ఇది ఇలా జరిగింది. మరి ఈ టైంలో 1935 చట్టం వస్తుంది. వీళ్ళు ప్రావిన్షియల్ అటానమీ అంటారు, అంటే ప్రావిన్సెస్ కి ఎక్కువ ఈ ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. సో ఈ ప్రావిన్షియల్ అటానమీ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేస్తారు 1935లో. మరి ఫస్ట్ గాంధీజీ ఎందుకు మనం ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయడం అంటారు, కానీ లేదు అని చాలా మంది ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తామంటారు. సో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు 1935లో. 1935 చట్టాన్ని బేస్ చేసుకొని 1937 ఆ టైంలో ఎలక్షన్స్ జరుగుతాయి. ఆ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. కాంగ్రెస్ మినిస్ట్రీస్ ఏర్పడతాయి. ఫస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ చట్టం కింద చాలా ప్రావిన్సెస్ లో కాంగ్రెస్ కి అబ్సల్యూట్ మెజారిటీ అనేటటువంటిది వస్తుంది. కొన్నిట్లో మాత్రమే ముస్లిం లీగ్ కి మెజారిటీ వస్తుంది. మిగిలిన వాటన్నిటిలోనూ కాంగ్రెస్ కి మెజారిటీ అనేటటువంటిది వచ్చేస్తుంది అనమాట. సో కాంగ్రెస్ మినిస్ట్రీస్ అనేవి డిఫరెంట్ రిఫార్మ్స్ ని వీటిని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇలా 1937లో గవర్నమెంట్స్ ఫామ్ అవుతాయి. అలా జరుగుతూ ఉండగానే వరల్డ్ వార్ II వస్తుంది, రెండో ప్రపంచ యుద్ధం రాగానే మరి ఇండియన్ పార్టీస్ ని వీటిని కన్సిడర్ చేయకుండా బ్రిటిష్ ఇండియా కూడా ఈ వార్ లో పార్ట్ అని చెప్పేస్తుంది, పార్టిసిపేషన్ చేపించేస్తుంది మన సోల్జర్స్ ని వీళ్ళందరినీ తీసుకొని. దాంతో మీరు మమ్మల్ని అడగకుండా ఎలా చేస్తారు అని చెప్పి వీళ్ళందరూ కూడా రిజైన్ చేస్తారు. ఇదిగో సెకండ్ వరల్డ్ వార్ నేషనలిస్టిక్ రెస్పాన్స్ చూడండి. హరిపురా సెషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. హరిపురా సెషన్ 1938. మన ప్రెసిడెంట్ గా సుభాష్ చంద్రబోస్ ఉంటారు. ఈ టైంలోనే నేషనల్ ప్లానింగ్ కమిషన్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ అనేటటువంటిది మోరల్ సపోర్ట్ ఇస్తాము, కానీ మా వాళ్ళని తీసుకెళ్ళడానికి కాదు, మోరల్ సపోర్ట్ అనేటటువంటిది ఇస్తాం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఫైట్ చేస్తున్నది ఎవరి కోసం? ఫ్యాసిస్, అంటే ఇటు ముస్సోలిని, వీళ్ళు ఈ ఫ్యాసిస్ ఎవరైతే ఉన్నారో జర్మనీలో హిట్లర్, ఇటు ఇటలీ ముస్సోలిని, వీళ్ళంతా ఇంకా చాలా భయంకరమైన లీడర్స్ అన్నమాట కంపారిటివ్లీ. సో ఇప్పుడు కనుక అక్కడ గోల్ ఏంటి తెలుసా? బ్రిటిష్ వాళ్ళు ఒక సైడ్, ఫ్యాసిస్ వీళ్ళంతా ఒక సైడ్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అపోజ్ చేశామనుకోండి, అంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అన్న ఒక ఇది. సో వీళ్ళకి సపోర్ట్ చేస్తే మన నేషనల్ మూవ్మెంట్ ఏమవ్వాలి? సో అందుకని మేము మోరల్ సపోర్ట్ ఇస్తాం, మా వాళ్ళని మేము డైరెక్ట్ గా పంపించము అని చెప్తారు. సో ఆ టైంలో 1939లో మన వాళ్ళు రిజైన్ చేసేస్తారు, ఐఎన్సి నుంచి రిజైన్ చేస్తారు. హరిపురా సెషన్ తర్వాత సుభాష్ చంద్రబోస్ విభేదాలతో ఎవరు? పట్టాభి సీతారామయ్యని కంటెస్ట్ చేపిస్తారు. గాంధీజీ పట్టాభి సీతారాం ఇదిగో నా తరపు నుంచి పోటీ చేస్తారంటారు బోస్. సో దీంతో బోసే విన్ అవుతారు, అవునా కదా? సుభాష్ చంద్రబోస్ గారు విన్ అవుతారా? సో ఆ తర్వాత ఈయన వేరే పార్టీని విన్ అయిన తర్వాత కూడా రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి పార్టీని ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ పార్టీలోనే అండి, సపరేట్ కొత్త పార్టీలా కాదు. మనం ఎప్పుడు కూడా వీళ్ళందరినీ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయనుకుంటాం, డిఫరెంట్. సో న్యూ పార్టీ విత్ ఇన్ కాంగ్రెస్ దీనిలాగా ఏర్పాటు చేస్తారు, ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటిది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ వరల్డ్ వార్ II టైంలో డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్తారు, అరెస్ట్ చేస్తారు. ఇతన్ని ఫస్ట్ అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పారిపోయి వేరే ప్లేసెస్ కి వెళ్తారు, జర్మనీ, ఆ తర్వాత జపాన్, ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళి అక్కడ ఇండియన్ నేషనల్ ఆర్మీ, అది ఫామ్ చేసింది సుభాష్ చంద్రబోస్ గారు కాదు, ఫామ్ చేసిన వ్యక్తి వేరు, దానికి లీడర్షిప్ వహించింది సుభాష్ చంద్రబోస్ గారు అనమాట. చూద్దాం. ఎస్, మోహన్ సింగ్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది సుభాష్ చంద్రబోస్ గారే ఐఎన్ఏ, ఇండియన్ నేషనల్ అసోసియేషన్ అనే దాన్ని ఫామ్ చేశారనుకుంటారు, కాదు. దీన్ని ఫామ్ చేసింది మోహన్ సింగ్ అనే వ్యక్తి, తనకి ఇంపార్టెంట్ లీడర్ ఇతను అనమాట. సరే, సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఫ్యాసిస్ట్ అగ్రెషన్ కి అగెయినెస్ట్ గా రెజల్యూషన్ తీసుకుంటుంది. బ్రిటిష్ వాళ్ళు డెమోక్రసీ కోసం ఫైట్ చేస్తే మేము తప్పదు, కానీ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పాటించాలంటే మాకు ఇమ్మీడియట్ గా ఇండిపెండెన్స్ ఇవ్వాలి అంటారు. ఇమ్మీడియట్ ఇండిపెండెన్స్ ఇవ్వాలి మాకు అని అడుగుతారు. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ మధ్యలో 1930s లో ఈ సివిల్ డిసొబీడియన్స్ మూవ్మెంట్ మొదలు పెడతారా? దానికి ముందు లాహోర్ సెషన్ లో పూర్ణ స్వరాజ్, ఇదిగోండి సివిల్ డిసొబీడియన్స్ దీన్ని మొదలు పెట్టే ముందు ఎక్కడ పూర్ణ స్వరాజ్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేస్తారు. లాహోర్ సెషన్, ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ ఐఎన్సి ప్రెసిడెంట్ గా ఉంటారు. సో ఆ టైంలో January 26
జనవరి 26th 1930లో మన నేషనల్ ఫ్లాగ్ ని కూడా ఎగరవేస్తారనమాట. పూర్ణ స్వరాజ్ అనేటటువంటి దీన్ని తీసుకొని వస్తారు. లాహోర్ సెషన్ లో ఇంపార్టెంట్, 1926 కాదంటే 1930లో, రైట్? ఇలాగ తీసుకొని వస్తారు సార్, అది గుర్తు పెట్టుకోండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేటటువంటిది అడుగుతారు. అడిగితేనే సో మన వాళ్ళు అప్పటికి కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటారు, వాళ్ళు ఒప్పుకోరు. అలా జరుగుతూ ఉన్న టైంలోనే ముస్లిం లీగ్ ఏదైతే మన వాళ్ళందరూ రిజైన్ చేశారా, సో ముస్లిం లీగ్ అనేది ఒక రెజల్యూషన్ ని పాస్ చేస్తుంది. అప్పటికే 1937-38 టైంలో జరిగిన ఎలక్షన్స్ లో ఓడిపోయి ఉంటుంది. చాలా ప్రాంతాల్లో దానికి మెజారిటీ రాలేదు. ముస్లిం మెజారిటీస్ లో కూడా కాంగ్రెస్ విన్ అయి ఉంటుంది. దాంతో ఇలా కాదు, మాకు సపరేట్ గా ఒక కంట్రీ కావాలి అని ఫస్ట్ టైం ఒక రెజల్యూషన్ ని పాస్ చేసింది 1940 పాకిస్తాన్ రెజల్యూషన్ లాహోర్ అని ప్లేస్ లో అన్నమాట. ముస్లిం రెజల్యూషన్ అనేది జాగ్రఫికల్ గా కంటిగ్యూస్ ఏరియాస్ అన్ని కలిపి, సో మేము ఇప్పుడు మైనారిటీగా ఉన్నాము, మా అందరినీ కలిపి ఒకటి తీసుకొని రావాలి అన్న పాకిస్తాన్ రెజల్యూషన్ 1940లో వస్తుంది. సో ఇలాంటి టైంలో ఇదిగో 2 నేషన్ థియరీ వస్తుంది. మన వాళ్ళు మరి మేము మీకు సపోర్ట్ చేయము, మాకు కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలంటారు. ఆగస్ట్ ఆఫర్ అనేది తీసుకొని వస్తారు. ఆగస్ట్ ఆఫర్ అంటే మీకు డొమినియన్ స్టేటస్ లాంటిది ఇస్తాము, ఫుల్ ఇండిపెండెన్స్ కాదులేండి, ఇప్పటికి అడ్జస్ట్ అవ్వండి అలాగా. మనం ఒప్పుకోం. అదేంటి మేము డొమినియన్ స్టేటస్ అప్పుడెప్పుడు అడిగాము, ఎప్పుడు నెహ్రూ రిపోర్ట్ టైంలోనే మీరు ఇవ్వలేదు, ఇప్పుడు మాకు ఫుల్ ఇండిపెండెన్స్ కావాలన్నారు. కుదరదు అనడంతో ఇండివిజువల్ సత్యాగ్రహాస్ మొదలు పెట్టారు చాలా మంది. మన ఏపీ నుంచి కూడా ఇండివిజువల్ సత్యాగ్రహీస్ ఉన్నారు, ఇంపార్టెంట్ చూసుకుంటాం. ఆ తర్వాత కాదు కూడదు అంటే క్రిప్స్ మిషన్ అనే దాన్ని పంపిస్తారు, ఇంపార్టెంట్. సర్ స్టాన్ఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో క్రిప్స్ మిషన్ అనేది పంపిస్తారు. క్రిప్స్ మిషన్ అనేటటువంటిది ఇదిగో డొమినియన్ స్టేటస్ ఇస్తాము, అది ఇస్తాము అంటారు. సో వీళ్ళు ఏమంటారు, ఇది డెడ్ కాఫిన్ అని ఎవరు ఈ టైంలోనైనా పిలిచేదండి. సో మీ ఐడియా ఏదైతే ఉందో అది ఎప్పుడో దాని టైం అయిపోయింది, ఇంకా అది లేదు, ఇప్పుడు డెడ్ లెటర్ అని చెప్తారు, అవునా? సో ఇట్స్ ఎ డెడ్ లెటర్ అని చెప్తారనమాట. ఏది డొమినియన్ స్టేటస్ ఇస్తాం మీకు, మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో పార్ట్ చేస్తాము, ఒక డిఫెన్స్ మినిస్ట్రీ తప్ప మిగిలిన మీకు వాళ్ళకి ఇస్తామని ఏవేవో చెప్తారు, మనం ఒప్పుకోం. సో దాంతో 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్, దీన్ని ఆగస్ట్ క్రాంతి అంటారు, ఆగస్ట్ లో స్టార్ట్ చేశారు, బట్ క్రాంతి అంటే రెవల్యూషన్. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది తీసుకొస్తారు. ఈ క్రిప్స్ మిషన్ కి మన వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోయేలోపు అందరూ కూడా జైళ్లలో ఉంటారు. ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంకి లీడర్లో జైల్స్ లో ఉంటారు. అందుకే దీన్ని లీడర్లెస్ మూవ్మెంట్ అని కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఆ తర్వాత 1914లో సిఆర్ ఫార్ములా లేదా రాజాజీ ఫార్ములా అంటారు. సో అవి జరుగుతూ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఎలా ఫ్రేమ్ చేయాలి అని చెప్పేసి. సో గాంధీజీ జిన్నా టాక్స్ జరుగుతూ ఉంటాయి. దేశాయి లియాఖత్ ప్రాక్ట్ అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇదేం జరిగినా సరే ఒప్పుకోవట్లేదు. సో ఆ టైంలో ఇంపార్టెంట్ ఈవెంట్ 1945లో షిమ్లా కాన్ఫరెన్స్ లేదా షిమ్లా కాన్ఫరెన్స్ లో వేవల్ ప్లాన్ ని ఏర్పాటు చేస్తారనమాట. ఈ వేవల్ ప్లాన్ లో మీకు మీ ఇండియన్స్ తోనే మీరు కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసుకునే దానికి మేము అవకాశం కల్పిస్తాము, ఇవన్నీ చెప్తా ఉంటారు. వేవల్ ప్లాన్ దాంట్లో పాకిస్తాన్ అనేటటువంటి ఒప్పుకోదు, మాకు సపరేట్ కంట్రీ కావాలంటే మీరేంటి సపరేట్ కంట్రీ గురించి చెప్పదు అని చెప్పేసి ఒప్పుకోరు. ఆ టైంలోనే 1945లో INA ఇండియన్ నేషనల్ ఆర్మీ, సో ఇది ఆజాద్ హింద్ ట్రయల్స్ అనేటటువంటివి, అంటే యుద్ధం ముగిసిపోయి ఉంటుంది. 1944లోనే యుద్ధం ముగిసిపోతుంది. 1945లో ఎవరైతే ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ పట్టుబడిన వాళ్ళందరినీ మరి శిక్షించేందుకు ట్రయల్స్ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో చాలా మంది లాయర్స్ వీళ్ళ వైపుగా వాదిస్తూ ఉంటారు. సో ఆ టైంలోనే మరి రాయల్ ఇండియన్ నేవీ దాంట్లో మ్యూటినీ, తిరుగుబాటు జరుగుతుంది. సో అసలు బ్రిటిష్ వాళ్ళకు ఉన్నటువంటి స్ట్రెంగ్తే వాళ్ళ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్, వాళ్ళలో నేవీ మ్యూటినీ జరుగుతుంది. ఎందుకని? మమ్మల్ని రేషియల్ గా డిస్క్రిమినేట్ చేస్తున్నారు, మాకు ఫుడ్ వాళ్ళలాగా ఉండట్లేదు, మాకు జీతాలు కూడా ఇంగ్లీష్ వాళ్ళలాగా మాకు చూడట్లేదు అని చెప్పి ఎన్నో అసమ్మతులు, ప్లస్ మా వాళ్ళని మీరు ట్రయల్స్ చేస్తారా అన్నట్టుగా. సో RIN మ్యూటినీ అనేటటువంటి దాన్ని లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ అని పిలుస్తారండి. ఎందుకని? ఇంకా పూర్తిగా సమాధి కట్టేయడం జరిగింది బ్రిటిష్ రూల్ కి అని చెప్పేసి లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్ అని పిలుస్తారనమాట. సో ఇలాగా RIN మ్యూటినీ జరుగుతూ ఉంటుంది. దాంతో సరే క్యాబినెట్ మిషన్ అనేది వస్తుందండి. వేవెల్ చెప్పిన దానికి మనం యాక్సెప్ట్ చేయరు, అటు కాంగ్రెస్ కి కొన్ని ఇది ఉంటాయి, ఇటు ముస్లిం లీగ్ ఒప్పుకోదు. ఇలాగ ఉన్న టైంలో 1946లో క్యాబినెట్ మిషన్ అనేది వస్తుంది.
ఈ క్యాబినెట్ మిషన్ అనేటటువంటిది అది ఒక ప్లాన్ ని ప్రపోజ్ చేస్తుందన్నమాట. సెపరేట్ కాన్స్టిట్యూషన్ రావాలి, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఉండాలి, ఇవన్నీ చెప్తారు. సో దాంతో మీరు ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేయండి అంటారు. సో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఫామ్ చేసిన తర్వాత చాలా వరకు కమ్యూనల్ వైలెన్స్ అంతా జరుగుతూ ఉంటుంది. మజాకర్, నోవాకలి మజాకర్, ఎక్కడ ఇది ఇటు బెంగాల్ సైడ్ నోవాకలి మజాకర్ జరుగుతుంది. మజాకర్ అంటే ఊచకోత అంటారు తెలుగులో. సో అది జరుగుతూ ఉంటుంది. గాంధీజీ హంగర్ స్ట్రైక్ లో ఉంటారు. ఇలాగ డైరెక్ట్ యాక్షన్ డే, కమ్యూనల్ వైలెన్స్, చాలా హ్యూజ్ స్కేల్ కమ్యూనల్ వైలెన్స్ జరుగుతూ ఉంటుంది. ముస్లిం లీగ్ కోఆపరేషన్ అనేటటువంటిది ఉండదు. సో ఇలాంటి టైంలో ఇంక ఇది కాదు ఇండిపెండెన్సే అంటారు. ఆ టైంలో 3rd జూన్ ప్లాన్ లేదా మౌంట్ బాటన్ ప్లాన్ అంటారు. పార్టీషన్ చేస్తున్నాము అని. సో అలా పార్టీషన్ ప్లాన్ అనేటటువంటిది వస్తుంది. ఆ తర్వాత ఇండిపెండెన్స్ చట్టం వస్తుంది. ఇలాగ మనకి ఇక్కడున్న ఇది ఇంకా చాలా డీటెయిల్డ్ గా చదువుకోవాలండి. టైం కన్స్ట్రెయింట్ ఉంది కాబట్టి నేను క్విక్ గా జస్ట్ ఓవర్ వ్యూ చెప్పాను. బట్ ఇక్కడ కనిపిస్తున్న దాని నుంచి ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. ఇక్కడ చెప్తున్నానా, వీటిలో మేబీ ఏ టైంలో ఏది జరిగింది, అరేంజ్మెంట్ అడగచ్చు, లేదా ఈ దీంట్లో ఏది యాక్సెప్ట్ చేశారు, ఏది యాక్సెప్ట్ చేయలేదు, ఇలాంటివి అడగచ్చు. సో ఇక్కడ చెప్పిన 1940 to 1947 ఆ 7 years పీరియడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా చూసుకోవాలి. క్యాబినెట్ మిషన్ ఒకసారి చూడండి. క్లిమెంట్ అట్లీ, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ అట్లీ ఒక మిషన్ ని పంపించాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళ పార్టీ నెక్స్ట్ ఎన్నికలు వస్తున్నాయని తెలుసు, అతను దీనికి సంబంధించి ఇండియన్ లీడర్స్ వీళ్ళకి పవర్స్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పేసి. సో ఇండియన్ లీడర్స్ మధ్యలో ఒక అగ్రిమెంట్ తీసుకొని వచ్చి కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీని తీసుకొని రావాలి, ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని తీసుకొని రావాలన్న ఉద్దేశంతో క్యాబినెట్ మిషన్ దీన్ని తీసుకొని వస్తారనమాట. మనకు తెలుసు కదా, దీన్ని ఇద్దరు రిజెక్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ కి కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ 1946లో ఏ ఫార్ములా ప్రకారం, క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఓవరాల్ గా ఇండిపెండెన్స్ అండి. అయితే మనకి ఈ టైంలో మనం 1857 వరకు ఏ గవర్నర్ జనరల్స్ టైంలో ఏం జరిగిందని చదువుకున్నాం. మరి 1858 నుంచి వైస్ రాయ్ సిస్టమ్ ని తీసుకొని వచ్చాం. మరి ఆ వైస్ రాయ్స్ టైంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. ఆ వైస్ రాయ్స్ టైంలో ఏం జరిగింది అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ఒక నిమిషం చూద్దాం మరి. సో ఆ వైస్ రాయ్స్ టైంలో ఏం జరిగిందో చూద్దామండి. ఓకే, ఇదంతా రిఫార్మ్ మూమెంట్స్ ఉంటుంది. ఓకే, ఒక నిమిషం. వైస్ రాయ్స్ టైమ్స్ లో ఏం జరిగింది అన్నది చూస్తే మనకి అక్కడికి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ మిస్ అయిపోయి ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ కూడా మిస్ అయి ఉండొచ్చు. సో వాటిని మనము అసలు డిఫరెంట్ వైస్ రాయ్స్ టైంలో ఏమేం జరిగిందని తెలుసుకోగలిగితే అది కంప్లీట్ అవుతుంది అనమాట. సరే చూద్దాం, ఆగండి. ఆల్రెడీ మనం తర్వాత చెప్తానని మీకు అక్కడి నుంచి కొంచెం పెండింగ్ పెట్టాను, ఒకసారి చూద్దాం దాని గురించి. డిఫరెంట్ వైస్ రాయ్స్ టైంలో ఏమేం జరిగింది అన్నది మనం నేర్చుకుంటున్నాం. రైట్, ఇదిగో ఫస్ట్ వారన్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్స్ వరకు చదువుకున్నాం. లార్డ్ డల్హౌసీ, లార్డ్ క్యానింగ్, ఇక్కడ నుంచి కదా మనం చదువుకోవాలి. లార్డ్ క్యానింగ్ ఈ పర్సన్ ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా, అవునా? ఫస్ట్ వైస్ రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ క్యానింగ్. రివోల్ట్ 1857 రివోల్ట్ తర్వాత ఇతను తీసుకొస్తారు. సో ఈయన టైంలోనే కలకత్తా, మద్రాస్, బాంబే యూనివర్సిటీ సెటప్ చేయడం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీని అబాలిష్ చేసి ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ కోసం మాత్రమే అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వస్తుంది. ఈయన ఉన్నప్పుడే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ అనేది కూడా వస్తుంది. మరి ఆ తర్వాత లార్డ్ జాన్ లారెన్స్, భూటాన్ వార్ కానివ్వండి, ఇది ఏమక్కర్లేదు. లార్డ్ లిటన్, ఇది ఇంపార్టెంట్. లార్డ్ లిటన్ టైంలో ఏం జరుగుతుంది? వర్నాక్యులర్ ప్రెస్ చట్టం అనేది తీసుకొని వస్తారు, ఆర్మ్స్ చట్టం తీసుకొని వస్తారు. ఆఫ్ఘనిస్తాన్ తో వార్ జరుగుతుంది. క్వీన్ విక్టోరియా ఈయన టైంలోనే కైజర్ ఈ హింద్ అనేటటువంటి ఆ టైటిల్ ని ఆవిడ తీసుకుంటారనమాట. క్వీన్ ఎంప్రెస్ ఆఫ్ ఇండియా అన్న టైటిల్ ని లార్డ్ లిటన్ అన్నిటికంటే వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ లార్డ్ రిపన్ కి సంబంధించి ఇదిగో వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ని రిపీల్ చేస్తారు. ఫస్ట్ ఫ్యాక్టరీస్, ఇది చదువుకున్నావా? ఫస్ట్ ఫ్యాక్టరీస్ యాక్ట్ ని తీసుకొని వస్తారు, చదివినట్టున్నాం మనము. లార్డ్ కర్జన్ వరకు చదువుకున్నాం అనుకుంటా. పోలీస్ కమిషన్ ఏర్పాటు చేయడము, యూనివర్సిటీ కమిషన్ కదా, ఇవి చదువుకున్నాం. గుడ్. ఇక్కడి నుంచి చదవలేదు. లార్డ్ మింటో,
ఈ స్వదేశీ మూవ్మెంట్ ఇక్కడ నుంచి చదవలేదు అనుకుంటాను. లార్డ్ మింటో స్వదేశీ మూవ్మెంట్ అయిన టైంలోనే జరుగుతుంది. సూరత్ స్ప్లిట్ జరుగుతుంది. ముస్లిం లీగ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. మింటో పేరు మీదుగానే మార్లే మింటో రిఫార్మ్స్. వైస్రాయ్ పేరు సెకండ్ వస్తుంది. ఫస్ట్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో అనమాట. మార్లే మింటో రిఫార్మ్స్ తీసుకొని వస్తారు. 1909లో కమ్యూనల్ అవార్డ్, సపరేట్ ముస్లిం కి సంబంధించి కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటిది ఈయన టైంలోనే వస్తుంది. అందుకే కమ్యూనల్ వైలెన్స్ కి పితామహుడుగా కమ్యూనల్ అవార్డ్ కి సంబంధించి మింటో అని పిలుస్తాం. అవునా? లార్డ్ మింటో ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ డివైడ్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. నెక్స్ట్ లార్డ్ హార్డింజ్. సో ఈయన టైంలో అన్నల్మెంట్, పార్టీషన్ ని మళ్ళీ అన్నల్మెంట్ చేస్తారు. మన క్యాపిటల్ సిటీని కలకత్తా టు ఢిల్లీ మారుస్తారు. హిందూ మహాసభ గమనించాలి. హిందూ మహాసభ 1915లో ఏర్పడుతుంది. ఇంపార్టెంట్. లార్డ్ చేమ్స్ఫర్డ్ టైంలో లక్నో ప్యాక్ట్ లో ఏం జరుగుతుంది? లక్నో ప్యాక్ట్ లో ఎవరెవరు కలుస్తారండి? ముస్లిం లీగ్, ఐఎన్సి కలుస్తాయా? సో ఆ టైంలోనే మరి ఎక్స్ట్రీమిస్ట్ వీళ్ళు కూడా మరి అనిబిసెంట్ వీళ్ళందరూ ఉంటారు. ఆ టైంలో వీళ్ళందరూ కూడా కలుస్తారనమాట. చంపారన్ సత్యాగ్రహ జరుగుతుంది. మాంటెగు ఆగస్ట్ డిక్లరేషన్ దేనికి రిజల్ట్ గా వస్తుంది? హోమ్ రూల్ లీగ్ మూవ్మెంట్ చెప్తూ ఉంటారు. సో మీరు చేస్తుంది స్వరాజ్ కావాలని కదా, మేము రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని తీసుకొని వస్తాము అని చెప్పి మాంటెగు అనే వ్యక్తి, మాంటెగూస్ ఆగస్ట్ డిక్లరేషన్ వస్తుంది. దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టాన్ని తీసుకొని వస్తారు. దాని తర్వాత రౌలత్ చట్టము, వెరీ వెరీ ఇంపార్టెంట్. చేమ్స్ఫర్డ్ టైంలోనే రౌలత్ చట్టం అనేది వస్తుంది. దానికి నిరసనగా చేస్తున్నప్పుడు జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. మరి అక్కడ దానికి నిరసనగా నాన్ కోఆపరేషన్ మరియు ఖిలాఫత్ మూవ్మెంట్, సెపరేట్ కాజ్, ఇవి స్టార్ట్ అవుతాయి లార్డ్ చేమ్స్ఫర్డ్ నేతృత్వంలోనే, ఆయన ఉన్న టైంలోనే. లార్డ్ రీడింగ్ టైంలోనే చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరుగుతుంది. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ని విత్డ్రా చేస్తారు. చేయగానే మీరు ఇలా చేస్తున్నారని చెప్పి ప్రో చేంజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వరాజ్య పార్టీని ఏర్పాటు చేస్తారు. కాకోరీ రాబరీ జరుగుతుంది. కాకోరీ రాబరీ రీడింగ్స్ టైంలోనే. లార్డ్ ఇర్విన్ ఇంపార్టెంట్ ఈ టైంలో, ఎందుకంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఇవి జరిగాయి కాబట్టి ఇంపార్టెంట్. లార్డ్ ఇర్విన్. సో ఈయన టైంలో సైమన్ కమిషన్ ఇండియాకి వస్తుంది. సో ఈ టైంలో ఇండియన్ స్టేట్స్ కమిషన్ అనేది ఏర్పాటు చేస్తారు. నెహ్రూ రిపోర్ట్ ఎందుకు వచ్చింది? బర్కిన్హెడ్. సో వీళ్ళు ఛాలెంజ్ ఇస్తారు, మీరు చేయండి కాన్స్టిట్యూషన్, ఈ సైమన్ కమిషన్ వద్దంటున్నారు కదా అని చెప్పి. సో వీళ్ళు దీన్ని తీసుకొస్తారు. తర్వాత లాహోర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ లో పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ డిసెంబర్ ఎండింగ్ లో. సో 1929లో లాహోర్ డిక్లరేషన్ లో పూర్ణ స్వరాజ్ అనేది చెప్తారు. ఆ తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ అవుతుంది. దండి మార్చ్ అని చెప్తున్నాము. ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1930లో జరుగుతుంది. ఐఎన్సి ఇది అవ్వదు. మరి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ 1931లో జరుగుతుంది. సెకండ్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతామంటారు. లార్డ్ విల్లింగ్టన్ ఈయన టైంలో ఈ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. అప్పుడు కమ్యూనల్ అవార్డ్ అనే దాన్ని రామ్జే మెక్డొనాల్డ్ అవార్డ్ అనే దాన్ని అనౌన్స్ చేస్తారు. ఒప్పుకోరు. సో ఎర్రవాడ జైల్లో మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. ఆ టైంలో పూనా ప్యాక్ట్ అనేది అంబేద్కర్ మరియు గాంధీజీకి మధ్యలో మోడరేట్ లీడర్ అయినటువంటి మదన్ మోహన్ మాలవ్య నేతృత్వంలో జరుగుతుంది. మరి ఆ తర్వాత వీళ్ళు ఒప్పుకోరు. థర్డ్ కాన్ఫరెన్స్ కూడా జరిగి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం అనేటటువంటిది వస్తుంది. లార్డ్ విల్లింగ్టన్ టైంలో. లార్డ్ లిన్లిత్కో ఇంపార్టెంట్. లార్డ్ లిన్లిత్కో. సో ఈయన టైంలో కాంగ్రెస్ మినిస్ట్రీస్ రిజైన్ చేస్తాయి. మమ్మల్ని అడగకుండా ఏంటి మీరు దానికి ఎలా తీసుకెళ్తారు వార్క్ అని చెప్పేసి రిజైన్ చేస్తాయి. త్రిపురి క్రైసిస్, ఐఎన్సీలో క్రైసిస్ వస్తుంది. ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటిది ఏర్పాటు చేస్తారు. పట్టాభి సీతారామయ్య గారికి మన సుభాష్ చంద్రబోస్ గారికి మధ్య ఇదైతే ఉంటుందో అది త్రిపురి కాంగ్రెస్ లో బయటపడుతుంది. సో లాహోర్ రెజల్యూషన్ 1940లో ముస్లిం లీగ్ లాహోర్ రెజల్యూషన్ తీసుకొని వస్తుంది. ఆగస్ట్ ఆఫర్, మీకు డొమినియన్ స్టేటస్ ఇస్తా ఉంటారు, మాకు వద్దుపో అని అంటాం. ఇండియన్ నేషనల్ ఆర్మీ, మరి World War II జరుగుతున్న టైంలో మోహన్ సింగ్ నేతృత్వంలో ఫామ్ అయినటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీకి మళ్ళీ కొత్త దీన్ని సుభాష్ చంద్రబోస్ అక్కడికి వెళ్ళాకిస్తారు. క్రిప్స్ మిషన్ అనేటటువంటిది వస్తుంది, వద్దంటాం. క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది 1942లో లిన్లిత్గో టైంలో. లార్డ్ వేవెల్ ఇంపార్టెంట్. లార్డ్ వేవెల్ టైంలోనే రాజగోపాలాచారి ముస్లిం లీగ్ తో కలిసి ఇదిగో ఈ ప్లాన్ తీసుకుందామంటారు. వాళ్ళు ఒప్పుకోరు. వేవెల్ ప్లాన్ షిమ్లా కాన్ఫరెన్స్ జరుగుతుంది, అక్కడ ఏం కనిపించదు. అప్పుడు ఫైనల్ గా క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేటటువంటిది వస్తుంది.
దాని కింద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఫ్రేమ్ అవ్వాలి అంటారు. డైరెక్ట్ యాక్షన్ డే అనేది ముస్లిం లీగ్ చేపడుతుంది. ఆ తర్వాత ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ అనే దాన్ని 1947లో అనౌన్స్ చేస్తారు. అప్పుడు వచ్చిన వ్యక్తే మౌంట్ బాటన్. మరి దీన్ని ట్రాన్సిషన్ స్లోగా జరగాలి, దానికోసం వచ్చిన వ్యక్తి మౌంట్ బాటన్. జూన్ 3 ప్లాన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఈయన టైంలోనే రాడ్ క్లిఫ్ కమిషన్ దేనికి? పాకిస్తాన్ ఇండియా మధ్య బౌండరీ లైన్ ని డిసైడ్ చేసే కమిషనే రాడ్ క్లిఫ్ లైన్. సో ఇటు ఈస్ట్ పాకిస్తాన్ అని, ఇటు వెస్ట్ పాకిస్తాన్, సో లైన్ డిసైడ్ చేసి రాడ్ క్లిఫ్ కమిషన్. ఆ తర్వాత ఆగస్టు 15 ఇండిపెండెన్స్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మన ఇండిపెండెన్స్ వచ్చాక ఫస్ట్ గవర్నర్ జనరల్, సారీ లాస్ట్ వైస్రాయ్ ఎవరు? లాస్ట్ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఎవరు అంటే చక్రవర్తి రాజగోపాలాచారి. సో దాన్ని 1950లో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చాక ఆ పోస్ట్ ని అబాలిష్ చేస్తారు. చక్రవర్తి రాజగోపాలాచారి, రాజగోపాలాచారి అని చెప్తారు. ఇది ఇంపార్టెంట్ గా గవర్నర్ జనరల్స్ వాళ్ళ టైంలో జరిగినటువంటి ఇంపార్టెంట్ విషయాలండి. మరి దీని తర్వాత కొన్ని చట్టాలు అనేటటువంటివి వస్తాయి. ఏవి? సో మనం ఇక్కడ 1909 చట్టం చదువుకోవాలి, 1919 చట్టము, 1935 చట్టము, 1945 చట్టము. అటు పాలిటీ నుంచి కానీ ఇటు హిస్టరీ నుంచి కానీ ఖచ్చితంగా దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఇవి చదువుకోవాలి. ఇది మన రివిజన్ సెషన్స్ అండి. సో దీంతో పాటు ప్యారలల్ గా ఇవన్నీ జరుగుతూ ఉన్న టైంలోనే మరి గాంధీజీ కొన్ని సోషల్ మూమెంట్స్, అన్టచబిలిటీకి ఎగెనిస్ట్ గా కొన్ని సోషల్ మూమెంట్స్ తీసుకొని వస్తారు. అంబేద్కర్ గారి టైంలో ఉన్నప్పుడు కొన్ని సోషల్ మూమెంట్స్ వస్తాయి. పిజెంట్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, తీన్ కతియా మూమెంట్స్ అని చెప్పేసి పిజెంట్ మూమెంట్స్. ఇవన్నీ ఒకసారి చూసుకోవాలి, ఇంపార్టెంట్. పిజెంట్స్ అంటే రైతులు. ట్రైబల్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అటు ట్రైబల్ మూమెంట్స్ జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఒకసారి చూసుకోగలగాలి. క్లియరా అండి? సో మనం ఉన్న టైంలో వీలైనంత వరకు నేను కవర్ చేయగలిగాను. రైట్. ఇది మన 10 సెషన్స్, వాటి యొక్క జిస్ట్ అండి. అయితే మనం నెక్స్ట్ మంత్ అక్టోబర్లో గ్రూప్ 1కి ఎస్పెషల్లీ మెయిన్స్ ని దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ వాళ్ళ కోసం హై ఈల్డింగ్ ఏరియాస్ అన్న సిరీస్ చేయబోతున్నాము. అంటే ఫుల్ కోర్స్ ఒకటి చేయబోతున్నాం. సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చండి. నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. అక్టోబర్ 8 అలాగా స్టార్ట్ చేస్తాం అనమాట. రైట్. సో ఇది మరి మన ఓవరాల్ గా మోడర్న్, మెడివల్, ఏన్షియంట్ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించిన రివిజన్ సెషన్స్. ఇవి హెల్ప్ అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. ఈ సెషన్స్ కి సంబంధించి ఒకవేళ మనం ఇంకా బెటర్ గా చేయొచ్చు అనుకుంటే దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ మీరు షేర్ చేయండి. రైట్. సో ఇది మన సెషన్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూపీఎస్సీ దగ్గరలో ఉంది అంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా వెళ్ళి పీస్ఫుల్ మైండ్ తో రాసొస్తే అంతా మంచిగా ఉంటుంది. రైట్. ఆల్ ద బెస్ట్ అండి. బాయ్.